ప్రైజ్ ద లార్డ్. దేవుని మహాపరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. గుడ్ ఫ్రైడే సందర్భంగా యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువపై పలికిన ఆ 7 మాటలను ఈరోజు మనం ధ్యానించుకోవడం మాత్రమే కాదు, కానీ వాటిని ముఖ్యంగా మన జీవితానికి మనం అలవర్చుకొని దాన్ని మనం జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకొని ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా బ్రతకాలి అనే దాని గురించి మనం ఇంకా తెలుసుకుందాం. దీని గురించి మాట్లాడడానికి మన మధ్యలో సన్నిరాజ్ గారు ఉన్నారు. వారితో కలిసి ఈరోజు ఈ 7 మాటలను మనం డిస్కస్ చేద్దాం. ముందుగా ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. మొదటి మాట గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, మొదటి మాట క్షమాపణ గురించిన మాట. తండ్రి, వీరేం చేయుచున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించమని ప్రభు ఆ సిలువపై ఉండి పలికిన మాట. దీన్ని మన జీవితంలో మనం ఏ విధంగా అలవర్చుకోగలం, మనం దీని అనుసారంగా మనం ఏ విధంగా జీవించగలం? మెయిన్లీ 2 థింగ్స్ అన్న. జనరల్గా 7 words ఆన్ ద క్రాస్ అనేసరికి జనరల్గా క్రిస్టియన్ సొసైటీ అంతా ఈ గుడ్ ఫ్రైడే సీజన్లో వాక్యం చెప్పడానికి దే యూస్ టు సెర్చ్ ఇన్ యూట్యూబ్ ఆర్ గూగుల్ సంథింగ్ ఎల్స్. కాకపోతే ఈరోజు మనం చేస్తున్న ఈ ప్రక్రియ ఏంటంటే, వాక్యం చెప్పినా చెప్పకపోయినా, అంటే వాక్యం చెప్పడానికి సెర్చ్ చేయడం తప్పు అని నేను చెప్పట్లేదు, బట్ వాక్యం చెప్పినా చెప్పకపోయినా 7 words అనేవి డెఫినెట్లీ యేసుప్రభు వారు మాట్లాడింది ప్రతి చర్చ్లో 7 నిలబడి వాక్యం చెప్పడానికి అయితే కాదు. నాట్ ఫర్ దోస్ ఎస్పెషల్లీ దోస్ 7 members అయితే కాదు, ప్రతి ఒక్కరికి అవసరమైన మాటలు. సో అందరము మన జీవితాలకు అప్లికేషన్ కోసం ఈ మాటలు విందాం. మెయిన్ థింగ్ ఏంటి అని అంటే, మన లైఫ్స్కి ఎలా దీన్ని అప్లై చేయాలో అప్లికేషన్ ప్రాసెస్ని మనం విందాం. బట్ ఇన్ కేస్ ఒకవేళ వాక్యం చెప్పడానికి వినే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని డిసప్పాయింట్ చేయకుండా ఈ మాటకు సంబంధించిన రెఫరెన్సెస్ అన్నీ స్క్రీన్ మీద తర్వాత ఇచ్చేద్దాం. సో మెయిన్ థింగ్ ఏంటి అని అంటే, మనకున్న ఫస్ట్ ప్రియారిటీ ఏంటి అని అంటే, ఫోర్మోస్ట్ ప్రియారిటీ ఏంటంటే, ఈ మాటలు మన లైఫ్కి ఎలా అప్లై చేయాలి అనేది మన ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ప్రియారిటీ. అండ్ సెకండరీగా ఎవరైతే దీనికోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కూడా మనం హెల్ప్ చేసినట్లుగా వారికి కావాల్సిన రెఫరెన్సెస్ కూడా మనం ఆన్ స్క్రీన్ ఇచ్చేద్దాం. ఓకే, అయితే ఫస్ట్ వర్డ్ అడిగారు కాబట్టి మనందరికీ తెలుసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని యేసుప్రభు వారు చెప్పిన మాట ఉంది. అయితే క్షమాపణ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అండ్ నన్ను అడిగితే క్రిస్టియన్స్లో చాలామందికి లేని గుణం కూడా ఈ క్షమాగుణమే. బట్ చాలామంది లేదు, నేను క్షమించాను కదా, మా సహవాసంలో చాలామంది పాపులు ఉన్నారు, వాళ్ళని క్షమించి వీ హ్యావ్ గివెన్ ఛాన్స్ దెమ్ టు ప్రూవ్ దెమ్సెల్వ్స్ అని చాలామంది చెబుతూ ఉంటారు. మా దాంట్లో ఉన్నారు, మేము క్షమించామని. అఫ్కోర్స్ ఐ అగ్రీ. బట్ యేసుప్రభు వారు చెబుతున్న ఈ క్షమాగుణంలోని అట్మోస్ట్ డెప్త్ అనాలిసిస్ మనం చేస్తే దేని గురించి మాట్లాడుతున్నాడంటే, నేను చాలామంది క్రిస్టియన్స్ని చూశాను. ఎలా క్షమిస్తున్నారు అని అంటే, ఒక వ్యక్తి ఎదుటివాని ఎడల చేసిన తప్పిదాన్ని క్షమించగలుగుతున్నారు. సో ఈరోజు ఈ అనాలిసిస్ వాక్యం చెప్పడానికి కాదు, మనం అప్లై చేసుకోవడానికి. ఇట్స్ ఫర్ అవర్ అప్లికేషన్ ఇన్ అవర్ లైఫ్స్ కదా. సో ఇది మనం అప్లై చేసుకుందాం ఒకసారి. యేసుప్రభు వారు చెప్పిన మాట మనం హార్ట్ఫుల్గా చెప్పగలుగుతున్నామా? ఏంటా మాట? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. దట్స్ ద ఫస్ట్ థింగ్ కదా. అందులో యేసుప్రభు వారు చేసిన ఆ ప్రార్థన, ఇది ప్రవచన నెరవేర్పు మనందరికీ తెలుసు. యెషయా గ్రంథం 53లో ఉంటుంది, చివరి వచనంలో ఉంటుంది. అయితే దీన్ని బట్టి దేవుడు మనకు నేర్పించాలనుకుంటుంది ఏంటంటే, యేసుప్రభు వారు ఎలా అయితే క్షమించారో మనం అలా క్షమించగలుగుతున్నామా? దట్స్ ద మెయిన్ థింగ్ ఈ మాటను బట్టి. సో ఏంటి, నేను క్షమించాను కదా అని చాలామంది అనుకోవచ్చు. ఇంతకుముందే చెప్పాను, ఒక వ్యక్తి ఎదుటివాని ఎడల చేసిన తప్పిదాన్ని చాలామంది క్షమించడం నేను చూశాను, కానీ ఒక వ్యక్తి తమ ఎదుట చేసిన తప్పిదాన్ని క్షమించడం ఐ హ్యావ్ నాట్ సీన్ ఎనీవన్ సచ్ క్యాండిడేట్స్ ఇన్ క్రిస్టియానిటీ, మెయిన్లీ ఇన్ తెలుగు స్టేట్స్. అంటే నేను చూడనంత మాత్రాన లేరు అని చెప్పట్లేదు, బట్ నాకు తెలిసిన వాళ్ళు నేను చూడలేదు అని నేను చెప్తున్నాను. మీకు అర్థమవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఏ అనే వ్యక్తి ఉన్నాడు, బి అనే వ్యక్తి ఉన్నాడు, నేను సి అనే వ్యక్తిని అనుకుందాం. ఎవరిని అంటాం, ఎందుకు నన్ను నేను అనుకుంటాను. సో ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి దగ్గర 40,000 దొంగతనం చేసి పారిపోయిన తర్వాత తన తప్పును తెలుసుకొని, నేను మారిపోతున్నాను, నేను సేవలోనికి రావాలి అనుకుంటున్నాను, నన్ను క్షమించి నన్ను ప్రోత్సహిస్తారా అని ఏ అనే వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. ఈ పర్టిక్యులర్ ఇన్స్టెన్స్లో, ఈ పర్టిక్యులర్ కాంటెక్స్ట్లో ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి దగ్గర తప్పిదం చేశాడు. నా దగ్గర కాదు. అతను 40,000 తీసుకున్నాడా, 50,000 తీసుకున్నాడు, సమ్ అమౌంట్ రాబరీ చేసేసి వెళ్ళిపోయాడు.
వెళ్ళిపోయిన తర్వాత అతను నేను మారానండి అన్న, నేను మారాను, నాకు కొంచెం ప్రోత్సాహం కావాలి సేవలో, మీరు సేవలో నన్ను ఎంకరేజ్ చేస్తారంటే నేను ఒక కామన్ క్రిస్టియన్గా నేను పోర్ట్రే చేసుకుంటున్నాను. ఇప్పుడు కామన్ క్రిస్టియన్స్కి నేను రిప్రజెంట్ చేసుకుంటున్నాను. చాలామంది ఎలా ఉన్నారంటే, ఎస్ నువ్వు తప్పు చేసావు కదా, తప్పు చేస్తే పర్లేదు, దేవుడు మారడానికి అవకాశం ఇస్తున్నాడు, ఐ విల్ ఎంకరేజ్ యూ అని చెప్పి ఎంకరేజ్ చేస్తున్నాడు, మంచిదే అది. కానీ ఇదే సి అనే వ్యక్తి, ఏ అనే వ్యక్తిని ఎంకరేజ్ చేసిన ఇదే వ్యక్తి ఒకవేళ సందర్భాన్ని కొంచెం మార్చి చెప్దాం, అతను 40,000 బి అనే వ్యక్తి దగ్గర కాకుండా నా దగ్గర దొంగతనం చేసేలాడు అనుకోండి, వీఆర్ నాట్ రెడీ టు ఎక్స్క్యూజ్ దెమ్ కదా. ఇప్పుడు యేసుప్రభు వారు చేసింది ఏంటి చెప్పండి, ఆయన వేరే వారి ఎదుట చేసిన తప్పిదాలను క్షమించమని ప్రార్థన చేశాడా, తన ఎడల జరిగిన తప్పిదాన్ని క్షమించమని ప్రార్థన చేశాడా? తన ఎడల జరిగిన కదా. కానీ మనం మాత్రం ఎలా ఉన్నాం, వేరే వారి దగ్గర జరిగిన తప్పిదాలు క్షమించడానికి మాత్రం వీఆర్ రెడీ. బట్ అదేదో ఆ పాయింట్ మన దగ్గర జరిగేసరికి, మన దగ్గర రాబరీ చేసిన వ్యక్తిని, మన గురించి చెడ్డగా మాట్లాడిన వ్యక్తిని, మన గురించి లేనిపోని నిందలు వేసిన వ్యక్తిని, మన గురించి బ్యాడ్గా పోర్ట్రే చేసిన వ్యక్తిని అతనే తర్వాత వచ్చేసి సారీ అని చెబితే వీఆర్ నాట్ రెడీ టు ఎంకరేజ్. ఈరోజు మనల్ని మనం ఒకసారి ఈ మొదటి మాటను బట్టి ఎగ్జామిన్ చేసుకుందాం. వీఆర్ రెడీ టు ఎక్స్క్యూజ్ అదర్స్ ఇన్ పాయింట్ వెదర్ ద మిస్టేక్ ఈస్ డన్ టు అదర్స్ కదా. వేరే వారి జీవితంలో జరిగిన మిస్టేక్స్ని బట్టి మనం వేరే వాళ్ళని ఎక్స్క్యూజ్ చేస్తున్నాం, వెరీ గుడ్. బట్ మన ఎడల జరిగిన మిస్టేక్స్ను ఎవరైతే చేశారో వారు నిజంగా పశ్చాత్తాపడితే ఆర్ వి రియలీ రెడీ టు ఎక్స్క్యూజ్ దెమ్, దట్ మ్యాటర్స్ ద మోస్ట్. సో ఈరోజు ఈ మాట మనకు అప్లై చేసుకుందాం. ఇన్ కేస్ ఒకవేళ మనము గనుక క్షమించకపోతే మనకు కూడా క్షమాపణ లేదు. దానికి సంబంధించిన రెఫరెన్సెస్ మనం ఇస్తాము అని చెప్పాం కదా, అది మనం ఇచ్చేద్దాం, స్క్రీన్ మీద ఇచ్చేద్దాం. బైబిల్లో అనేకమైన రెఫరెన్సెస్ ఉన్నాయి. మనం ప్రార్థన చేసినప్పుడు ఎదుటివానికి క్షమించకపోతే మనకు క్షమాపణ లేదు. పరలోక ప్రార్థన అని మనం ఏదైతే అంటామో ప్రభు నేర్పిన ప్రార్థన అని దాని కిందనే ఉంటుంది. దాని లేటర్ 2 వచనాల్లో ఉంటుంది. ఏమని ఉంటుంది, మీరు ఒకవేళ క్షమించకపోతే మీ తండ్రి మిమ్మల్ని కూడా క్షమించడు. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఒక ఉపమానమే ఉంటుంది. డైరెక్ట్ ఒక పారబుల్, ఒక స్టేట్మెంట్ ఉంది బైబిల్లో. ఏంటి అని అంటే, అతను క్షమించకపోయేసరికి క్షమించబడిన అతని అప్పు మరలా అతని మీద మోపబడింది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ మొదటి మాటను బట్టి మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఎవరెవరో తప్పులు చేసుకుంటే క్షమించడానికి ఆ దేవుడు మనల్ని పెట్టింది. మన ఎడల జరిగిన తప్పిదాన్ని పెద్ద మనసు చేసుకొని ఆర్ వి రియలీ రెడీ టు వాట్ వి సే ఎక్స్క్యూజ్ దెమ్ అనేది పాయింట్. ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ నాట్ if you have no intention of excusing in that matter, అలాంటి మ్యాటర్స్లో కానీ మీ ఎడలు తప్పిదం చేసిన వాడిని మీరు క్షమించే అంత సిద్ధ మనసు కానీ శుద్ధ మనసు కానీ లేకపోతే, నాకు లేకపోయినా, ఇట్స్ టైమ్ ఫర్ మీ టు చేంజ్, ఇట్స్ టైమ్ ఫర్ యూ టు చేంజ్. ఇది ఎవరికైనా మార్పునకు ఒక అవకాశం. తప్పు చేయని మనుషులు ఎవరు లేరు. సో ఇప్పుడు ఒకసారి మనం ప్రశ్నించుకుంటూ ఆడియన్స్ని కూడా మనం క్వశ్చన్ చేద్దాం. ఆడియన్స్ని కూడా నేను ఒకటే అడుగుతున్నాను, ఇన్ కేస్ మీ ఎడల జరిగిన తప్పిదాన్ని మీరు క్షమించలేకపోతే, ఈ మొదటి మాట మిమ్మల్ని మారమని ప్రేమగా మీ అందరిని కోరుకుంటుంది. సో ఇట్స్ టైమ్ ఫర్ అస్ టు చేంజ్ అండ్ ఇట్స్ టైమ్ ఫర్ అస్ టు మూవ్ క్లోజర్ టు ద గాడ్. దిస్ ఈజ్ అబౌట్ ద ఫస్ట్ వర్డ్ ఆన్ ద క్రాస్. ఎస్, అవునన్నా, ఇది చాలా నిజం. మనము వేరే వారి ఎదుట చేసిన తప్పిదములు మనం క్షమిస్తున్నాం, కానీ మన ఎదుట వేరే వారు చేసిన తప్పిదాన్ని మనం క్షమించలేకపోతున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు మొదటి మాటతో, ఆ శిలువపై పలికిన ఈ మొదటి మాటతో మనకు చెప్తుంది, మనం ఇతరుల తప్పిదములను క్షమించడం, మన ఎడల వారు చేసిన తప్పిదాలను మనం క్షమించేలా మనం జీవించాలని మనం తెలుసుకున్నాం. రెండోదిగా మనం చూసుకుంటే, ఆయన శిలువపై పక్కనే ఉన్న ఇంకొక దొంగతో మాట్లాడుతూ, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు ఆయన పలికాడు. దీన్ని మన జీవితంలో ఎలా అప్లై చేసుకోవాలి? చాలా విషయాలు ఉన్నాయి ఇందులో. ఫస్ట్ థింగ్, మన లైఫ్లో అందరు మనకు ఫ్రెండ్స్ ఉండరు. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంటుంది, నాట్ ఎవ్రీ వన్ హూ స్టేస్ విత్ అస్ ఈజ్ అవర్ ఫ్రెండ్ అండ్ నాట్ ఎవ్రీ వన్ హూ లీవ్స్ అస్ ఈజ్ అవర్ ఎనిమీ. ఇంకా ఒక సేయింగ్ ఎలా ఉంటుందంటే, నాట్ ఎవ్రీ వన్ హూ ఈజ్ ఇన్ జైల్ ఈజ్ ఎ క్రిమినల్, నాట్ ఎవ్రీ వన్ హూ ఈజ్ అవుట్ సైడ్ ఈజ్ ఎ సెయింట్. ఎందుకు ఈ మాట చెప్పానంటే, జనరల్గా మన లైఫ్లో కొందరికి మనం నచ్చుతాం, కొందరికి మనం నచ్చం. సో ఈ రెండో మాటను బట్టి కొన్ని విషయాలు, కపుల్ ఆఫ్ థింగ్స్ మనం నేర్చుకుందాం, మనకు అప్లై చేసుకుందాం. వాట్ ఆర్ వి ఎట్ ప్రెజెంట్ అనేది మనం చూసుకుందాం. అందులో మొదటిది, ఆ దొంగ అంతవరకు యేసుప్రభు వారిని నిందించాడు, అంతవరకు యేసుప్రభు వారిని దూషించాడు. అది మనకు బైబిల్లో కనబడుతుంది. స్ట్రైట్ రెఫరెన్స్ మనకు ఉంది, లూకా సువార్తలో ఉంటుంది.
కానీ తర్వాత లేటర్ ఆన్ ఆయన మారి ఒక చిన్న విజ్ఞప్తి పెట్టగానే వితౌట్ ఎనీ సెకండ్ థాట్ యేసుప్రభు వారు వెంటనే తన మార్పును ఎంకరేజ్ చేశాడు. మన లైఫ్లో కూడా మనల్ని పడేయాలనుకున్నవారు కానీ, మనల్ని ఎక్కిరించిన వారు కానీ, మనకు విరోధంగా మాట్లాడిన వారు కానీ, మనల్ని ఎనిమిగా చూసిన వాళ్ళు కానీ, నేను మళ్ళీ చెప్తాను, మనల్ని ఎనిమిగా చూసిన వాళ్ళు. యాజ్ ఎ క్రిస్టియన్ ఐఎమ్ నాట్ గివెన్ ఎనీ లైసెన్స్ టు హ్యావ్ అన్ ఎనిమీ టు మీ. నాకు లైసెన్స్ లేదు, ఒక ఎనిమిని నేను కలిగి ఉండడానికి నాకు లైసెన్స్ లేదు. బట్ ఇన్ కేస్ ఇఫ్ ఐ బికమ్ అన్ ఎనిమీ టు యూ, దట్స్ అప్ టు యూ. అది నా పాయింట్ కాదు, అది నా తప్పు కాదు కదా. అంటే నాకు ఎనిమిగా ఉండే లైసెన్స్ దేవుడు, నేను ఒకరిని ఎనిమిగా చూసే అర్హత కానీ లైసెన్స్ కానీ నాకు లేదు. బట్ ఒకవేళ నేను మీకు నచ్చకపోతే నేనేం చేయలేను. సో నేను మీకు నచ్చినప్పుడు నాకు నచ్చని వాడు పడిపోతే, వాడు నన్ను ఎక్కిరించి, నిందించి, దూషించి, లేటర్ ఆన్ నా దగ్గరికి వచ్చి వాడి దుస్థితిని బట్టి ఒకవేళ వస్తే, నన్ను అన్నావు కదరా నీకు బాగైంది అని చాలామంది ఎక్కిరిస్తూ ఉంటారు చూసారా, అది తప్పు. నన్ను అన్నందుకే నీకు ఇలా అయింది అని చెప్తారు చూసారా, అది తప్పు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సందర్భంలో యోబు గారి స్నేహితులను చూసుకుందాం. ఒక దుస్థితి రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆదరించాలి తప్ప, నువ్వు ఇలా చేసావు కాబట్టి నీకు ఎలా అయింది, నీకు కావాలని అయింది, నువ్వు ఏదో తప్పిదం చేయకపోతే దేవుడు నీకు ఇంత వేస్తాడా? నో, ఎప్పుడు అది చేయకూడదు. ఈవెన్ ద వర్స్ట్ ఫ్రెండ్ ఆఫ్ అవర్స్, లేదా మనల్ని వర్స్ట్గా ఎనిమీగా చూసిన వ్యక్తి కూడా, అతని దుస్థితి ఒకవేళ అతను ఎలాంటి దుస్థితులు ఉన్నప్పుడు కూడా, ద ఫస్ట్ వన్ టు గో అండ్ క్లియర్ ఆల్ హిస్ టీయర్స్ ఎవరు అంటే మనమే అయ్యి ఉండాలి. మనం వెళ్ళాలి, బాగైంది అనకూడదు. ఎందుకంటే అంతవరకు నిందించినోడు యేసుప్రభు అని ఒక చిన్న హెల్ప్ అడగగానే వెంటనే ఎక్కిరించలేదు, బాగైంది నన్ను అంటావా, నీకు అంతే అవ్వాలి, ఇలాంటివి అనలేదు ఆయన. సో మనం కూడా మన లైఫ్లో నన్ను చేసినందుకే నీకు అలా అయింది, నన్ను ఇలా అన్నందుకే నీకు అలా అయింది, బాగైంది, నీకు తగిన శాస్తి జరిగింది. నో, మనకు ఆటో లేదు, దాని వెనక కొటేషన్స్ రాసుకునే స్కోప్ కూడా లేదు. రైట్. సో మనం చేయాల్సింది ఏంటి అంటే, ఈవెన్ మనల్ని బాధ పెట్టిన వాళ్ళు పడిపోయినా కానీ, వాళ్ళు పడిపోతే ఒకవేళ మనల్ని అడిగితే మనం చెయ్యందించే వాళ్ళ ఉండాలి, అంతే తప్ప వాళ్ళని ఇంకా తొక్కేసే వాళ్ళ ఉండకూడదు. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అని అంటే, నశించిపోతున్న వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిని రక్షించడానికి యేసుప్రభు వారు చూడండి, తన స్థితిని మర్చిపోయాడు. యాక్చువల్లీ దొంగని కొట్టారా యేసుప్రభు వారిని కొట్టినంత అంటే కొట్టలేదు. యేసుప్రభు వారిని హింసించినంత హింసించారంటే లేదు. ఫర్ ఎగ్జాంపుల్, అండ్ డైరెక్ట్గా క్వశ్చన్ చేయాలి అని అంటే, ఇద్దరి స్థితిలో ఎవరి ఫిజికల్ స్థితి బాగుంది, సిచ్యువేషన్ బాగుంది అంటే దొంగదే. యేసుప్రభు వారికి నన్ను అడిగితే ఒక ఫిజిషియన్ వేసిన క్యాలిక్యులేషన్స్ ప్రకారంగా యేసుప్రభు వారు అంటే ఆయన తగిలిన గాయాలను బట్టి, ఆయన లూజ్ అయిన బ్లడ్ని బట్టి, ఆయన మోసిన వెయిట్ని బట్టి, ఆయనకి తగిలిన టోటల్గా ఆ బాడీకి తగిలిన ఆ వూండ్స్ని బట్టి ఆయన వేసిన క్యాలిక్యులేషన్స్ ఏంటంటే, సరిగ్గా ఆయన ఒక మాట మాట్లాడడానికి కూడా, అంటే మనం స్టైల్గా చదివేస్తాం కదా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించు అని. అంత ఫ్లో లేదు ఆయన మాటల్లో. ఒక్కొక్కటి మాట్లాడడానికే తడబడి కష్టపడి మాట్లాడాల్సిన పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్, హాస్పిటల్ ఐసీయూలో లాస్ట్ డెత్ బెడ్లో ఉన్న వాళ్ళు మాట్లాడేటప్పుడు చూడండి ఎలా మాట్లాడతారు, ఇబ్బంది పడుతూ ప్రతిదీ ఆగుతూ ఊపిరి తీసుకుంటూ. ద సేమ్ సిచ్యువేషన్ యేసుప్రభు వారిది. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న యేసుప్రభు వారి దగ్గరికి ఒక ఆయన నన్ను రక్షించు అని వస్తే, ఆయన ఒక సేవకునిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కామన్ మ్యాన్గా మనం ఏం చేయాలంటే, ఎదుటివాని దుస్థితిని చూసి మనం నవ్వకూడదు, ఎక్కిరించకూడదు. వీ షుడ్ బి రెడీ టు హెల్ప్ దెమ్. కానీ ఒక సేవకునిగా, వీఆర్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ కాబట్టి ఒక సేవకునిగా మాట్లాడితే, ఒకవైపు రక్షించే పని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, దెర్ ఇస్ అ మీటింగ్, దెర్ ఇస్ చర్చ్, దెర్ ఇస్ సంథింగ్ ఎల్స్ దట్ వీ షుడ్ డూ ఇన్ ఆర్డర్ టు సేవ్ దోస్ హూ ఆర్ రన్నింగ్ టువర్డ్స్ హెల్ప్. అలాంటి సిచ్యువేషన్లో మనం కూడా ఏం దేవుళ్ళం ఏం కాదు. మనకి అనారోగ్య సమస్యలు వస్తాయి, మనకి బాడీ అప్పుడప్పుడు సహకరించదు. మనము కామన్ మ్యాన్సే కదా, కామన్ పీపులే మనం కూడా. మనమేమి అతీతమైన శక్తులు ఏం కాదు, మనం హీరోలం కాదు, మనం సెలబ్రిటీలం కూడా కాదు. ఇలాంటప్పుడు అప్పుడప్పుడు మనకు కూడా మన బలహీనతల్లో ఇన్ కేస్ ఎవరైనా వచ్చి నన్ను రక్షించడానికి, కమాన్ వీ నీడ్ యూ అని చెప్పినప్పుడు, నాకు బాగాలేదు, నేను చేయలేను, నా వల్ల కాదు, రేపు వస్తాను, ఎల్లుండి వస్తాను, హూ నోస్, రేపు వస్తానని చెప్తున్నాం కదా, హూ నోస్ రేపు మన జీవితంలో లేకపోతే, ఆర్ ఎల్స్ అతని జీవితంలో లేకపోతే. ఐ హావ్ సీన్ సచ్ ఏ సిచ్యువేషన్, లైవ్ సిచ్యువేషన్ నా లైఫ్లో. ఒక సేవకుని ఒక అతను వెళ్ళి, అన్న నాకు బాప్తిస్మం కావాలన్నా, నేను మారుమనసు పొందాను, దేవుడు ఎందుకో నాకు బలమైన ప్రేరణ కలిగిస్తున్నా, నా పాపలను బట్టి నాకు భయంకరమైన పశ్చాత్తాపం కలుగుతుందంటే అంటే, జలుబు చేసిన తమ్ముడు నేను రాలేను, రేపు వస్తా అని చెప్పాడు. ఆ సాయంత్రానికి అతను నైట్
డ్యూటీ చేసుకొని వెళ్తూ నాకు మధ్యాహ్నం కావాలన్నా ఇవ్వగలరా అంటే ఆయన ఖాళీగానే ఉన్నాడు. మేబీ వేరే మీటింగ్లో ఉంటే ఏం చేయలేం, కానీ ఖాళీగా ఉన్నాడు, దగ్గరలో ఉన్నాడు, జలుబు చేసింది, నీళ్ళల్లో దిగితే నాకు ఇంకా ఎక్కువైపోతుంది, సారీ రేపు ఎల్లుండో నేను తగ్గిన తర్వాత ఇస్తా అన్నాడు. ఆ నైట్ అతను యాక్సిడెంట్ చనిపోయాడు. హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్? ఒక సేవకునిగా యేసుప్రభు వారు అంత ఫిజికల్ సిచ్యువేషన్ బాగాలేకపోయినా హీఈస్ రెడీ టు హెల్ప్ కదా. సో మనం కూడా మన సిచ్యువేషన్స్ బాగాలేకపోయినా, సేవకుడు అంటే నలగొట్టబడ్డానికే పిలువబడిన వాడు. నన్ను అడిగితే నేను నలుగున్నా అని చెప్పడానికి ఇక ఆ స్కోప్ లేదు. రీజన్ ఏంటి? మనం నలగొట్టబడ్డానికే పిలువబడ్డాం. ఇప్పుడు ఆర్మీ వాళ్ళు గన్ను పట్టుకొని బార్డర్స్లో బిఎస్ఎఫ్ వాళ్ళు నాకు ఇక్కడ డూప్లెక్స్ ఇల్లు ఇవ్వలేదంటే హౌ 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 ఎంత కామెడీగా ఉంటుంది అది. దే ఆర్ నాట్ కాల్డ్ ఫర్ దాట్ కదా. దే మస్ట్ ఫేస్ ఎనీ సిచ్యువేషన్, వెదర్ ఇట్ ఈస్ రైనీ సీజన్, వెదర్ ఇట్ ఈస్ సమ్మర్ సీజన్, వెదర్ ఇట్ ఈస్ వింటర్ సీజన్, వాట్ ఎవర్. ఎలాంటి ఏమంటారు భయంకరమైన సిచ్యువేషన్స్ అయినా వాళ్ళు ఫేస్ చేయాలి. ఫేస్ చేసేది ఎందుకు అనంటే దేశం రక్షించాలి. దేశాన్ని రక్షించడానికి ఆర్మీ వాళ్ళు ఎంత కష్టపడతా ఉంటే, ఆత్మను నరకంలోకి వెళ్లకుండా రక్షించడానికి అగ్నిలో నుండి లాగినట్టు కొందరు రక్షించు, ఏసీ కింద కూర్చొని చెప్పడం చాలా ఈజీ అవి కదా. చావునకు పట్టబడిన వాళ్ళని తప్పించు, బైక్ పట్టుకొని స్టైల్గా ఒక బాడీ లాంగ్వేజ్తో ఒక మంచి సిగ్నేచర్ మార్క్ డైలాగ్స్తో చెప్పడం ఇట్స్ వెరీ ఈజీ. బట్ అది మనం చేస్తున్నామా? దట్ మ్యాటర్స్ ద మోస్ట్. సో ఒక కామన్ మ్యాన్గా మనం చేయాల్సింది ఏంటంటే, ఎదుటివారు పడిపోతున్నప్పుడు వారి దుస్థితిని బట్టి మనం హర్షించకూడదు. అండ్ ఒక సేవకునిగా మనం చేయాల్సింది ఏంటంటే, మన దుస్థితిని బట్టి రక్షించే పనిని ఆపకూడదు. దిస్ ఈజ్ వాట్ ద సెకండ్ వర్డ్ ఆన్ ద క్రాస్ టీచెస్ us to do. సో యా, అవునన్న, దేవుడు కూడా అంటాడు కదా, నీ శత్రువు పడినప్పుడు నీవు అని చూసి నవ్వినప్పుడు నేను నీకు అంతకంటే గొప్ప, అంతకంటే దారుణమైన స్థితిని నీకు ఇస్తానని దేవుడు కూడా అంటాడు. మనం అలాంటి స్థితిలో ఎప్పుడు కూడా ఉండకూడదు. అండ్ ఇన్ కేస్ ఐ ఫర్గాట్, మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవడం మాత్రమే కదా, ఆడియన్స్ని కూడా మనం చేయాలి. ఇన్ కేస్ మనలో ఈ మాటలు వినేవారిలో ఎవరైనా సరే, ఇన్ కేస్ మీ శత్రువులు పడిపోతున్నప్పుడు, ఇఫ్ యూ ఎవర్ ఫీల్ హ్యాపీ ఫర్ దాట్, కైండ్లీ చేంజ్ యువర్ డిసిషన్, కైండ్లీ చేంజ్ యువర్ మెంటాలిటీ. దట్స్ నాట్ క్రిస్టియానిటీ. And if you are a servant of God, and if you are searching for any loopholes to escape in the ministry, ఏదైనా దుస్థితిని బట్టి తప్పించుకోవచ్చు, లేదా దుస్థితిని చెప్పుకొని సాకుని చూపించి బయటికి చిన్నగా సైడ్ అయిపోవచ్చు అని అనుకుంటే, ఆ మెంటాలిటీని కూడా మార్చుకోండి. నేను మరలా చెబుతున్నాను, మీకు కావాల్సిన రెఫరెన్సెస్ మేము ఇస్తాం, దట్ విల్ బీ పోస్టెడ్ ఆన్ స్క్రీన్. బట్ ఇది ఏదో 7 నిలబడి ఆ 7 కోసం అయితే కాదు ఈ సెషన్ మేము చెప్తుంది. ఫర్ హోల్ క్రిస్టియానిటీ, టు దోస్ హూ ఎవర్ అండర్స్టాండ్స్ దిస్ లాంగ్వేజ్. తెలుగు వచ్చిన, తెలుగు అర్థమయ్యే ప్రతి ఒక్కరికి ఈ మాట వర్తిస్తుంది. దట్స్ మ్యాటర్. ఓకేనా. ఇప్పుడు 3వ మాట గురించి చూసినట్లయితే, 3వ మాటలో ప్రభువు ఆ శిలువపై ఉండి తన తల్లితో మాట్లాడతాడు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. ఇది మన జీవితాలకు ఏ విధంగా మనం అప్లై చేసుకోవచ్చు? మెయిన్ థింగ్ ఏంటి అని అంటే, కల్చర్ మారుతుంది, ట్రెండ్ మారుతుంది, ట్రెడిషన్స్ మారుతున్నాయి. అలా మారుతూ ఏమైపోయిందంటే, దేవుడు ఏదైతే ఘనంగా ఉండాలని కోరుకున్నాడో అది పతనావస్థకు వచ్చేసింది. దట్ ఈజ్ మ్యారేజ్. సిస్టమ్ ఆఫ్ మ్యారేజ్ హ్యాస్ బికమ్ సంథింగ్ దట్ గాడ్ డజంట్ లైక్. అలా అయిపోయింది, రప్చర్ అయిపోయింది, అంత గందరగోళంగా మారిపోయింది. ఈ మ్యారేజ్ సిస్టంలో ఏమైపోతుందంటే, అంతవరకు పెంచిన తల్లిదండ్రులే మ్యారేజ్ అయ్యాక ఎనిమీస్ అయిపోతున్నారు కదా. ఇట్ హ్యాస్ బికమ్ ఎ ఫ్యాషన్ ఇన్ నౌ డేస్. ఏంటి? తల్లిదండ్రులని బయటికి గెంటేయడం, లేదా వీళ్ళు వేరే కాపురం పెట్టుకోవడం. ఇప్పుడు డబల్ బెడ్రూమ్ ఉన్న ఇల్లులే జనరల్గా అందరూ, చిన్నదైనా సరే ఒక 2 bedrooms ఉన్న ఇల్లులు కొనుక్కుంటున్నారు, కట్టుకుంటున్నారు. ఈవెన్ మనం చూసాము ఆంధ్రాలో చాలా ప్లేసెస్లో, ఈవెన్ జగన్ గారు ఇచ్చిన హౌసెస్, దాని ఏరియా చిన్నది, ఈవెన్ దాట్ ఇన్ దాట్ స్మాల్ ఏరియా అందులో కూడా డబల్ బెడ్రూమ్స్ ప్లాన్ చేసుకున్న ఇల్లులు మనం చూసాం. సో అలాంటప్పుడు ఒక బెడ్రూమ్లో పేరెంట్స్, ఒక బెడ్రూమ్లో ఈ న్యూ కపుల్ ఉండి ఆ ఇంట్లో ఉంటూ హ్యాపీగా ఒక ఫ్యామిలీ లైఫ్ని లీడ్ చేయాల్సి ఉండగా, చాలామంది గెంటేసేవారు ఎక్కువైపోతూ ఉన్నారు. పోనీ గెంటేయకపోయినా ఇంకో ఫ్యాషన్ ఏంటి అని అంటే, ఇప్పుడు 2 కొడుకులు ఉన్నారనుకోండి, జనవరి నుంచేమో జూన్ వరకు పెద్దోడు, నెక్స్ట్ 6 months చిన్నోడు. ఈ నెక్స్ట్ 6 monthsలో ఒకవేళ జూన్ అయిపోయిన తర్వాత జూలై 1st చిన్నోడు వచ్చి కనుక తీసుకెళ్ళకపోతే, పెద్దోడి భార్య మామూలు గొడవలు పెట్టరు.
ఇలా పంచుకోవడానికి వాళ్ళు కేక్ ముక్కలు కాదు, దే ఆర్ పేరెంట్స్, అంతే కదా. ఇప్పుడు 3 పిల్లలు లేదా 4 పిల్లలు, 2 పిల్లలు ఉంటే అమ్మ రే ఈరోజు నీకు చికెన్, రేపు అన్నకి చికెన్, ఎల్లుండి నాన్నకి చికెన్, ఆ తర్వాత నాకు చికెన్ అంటదా? నో. ఒకవేళ వాళ్ళే ఎలా ఉంటే రే ఈ మంత్ అంతా నీకు డబ్బులు లేవు, ఈ మంత్ అంతా నీకు ఫుడ్ లేదు, బయట దొరికితే తిను లేదంటే లేదు, ఈ మంత్ పెద్దోడిది నెక్స్ట్ మంత్ చిన్నోడిది అని అంటే, చిన్నప్పుడే వాళ్ళు మనల్ని షేర్ చేసుకుని ఉంటే ఎంత దారుణంగా ఉండేది మన పరిస్థితి కదా. అలాంటిది వాళ్ళు షేర్ చేసుకోకుండా కలెక్టివ్ లవ్ని వాళ్ళు చూపించినప్పుడు వై నాట్ వి షో దాట్? వై నాట్ వి? ఎలా ఉండాలంటే పిల్లల మధ్యలో ఏంటి అమ్మని ఇంకా పంపించలేదేంటి, 6 months నువ్వే చూసుకుంటావా, ఇంకా ఇయర్ అంతా నువ్వే చూసుకుంటావా, నేను చూసుకోకూడదా? అలా ఆ ఫైట్, ఐ మీన్ ఫైట్ అంటే ఒక హెల్తీ ఫైట్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఆ ఫైట్ జరగాలి. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటి ఇంకా రాలేదేంటి, నా టర్మ్ అయిపోయి ఇంకా 3 days అయిపోయింది, ఇంకా రాలేదేంటి, ఎవరు చూసుకుంటారు, ఎవరుండి పెడతారేంటి? షీఈ్ యువర్ మామ్, హీఈస్ యువర్ డాడ్. వాళ్ళు చూసుకున్నారు. అలా చూసుకోకపోతే ఏమవుద్ది? లోయ కాకులు పీకేస్తాయన్నాడు దేవుడు. అంతెందుకు వాగ్దానాలతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది ఏంటి? తల్లిదండ్రులను సన్మానించాలి. సన్మానించడం అంటే 60 సంవత్సరాలు దాటగానే ఇద్దరికి శాలువాలు కప్పేసి షష్టి పూర్తి చేయడం కాదు. సన్మానించడం అంటే ఏంటి? రెస్పెక్టింగ్ దెమ్. వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళకి మనం ఆనర్ చేయాలి, వాళ్ళకి మనము చేయాల్సిన ప్రోటోకాల్స్ ఉంటాయి కొన్ని, అవి చేయాలి. చిన్నప్పుడు మనము ఫర్ ఇన్స్టెన్స్ ఈ మాట చెప్పాలంటే, చిన్నప్పుడు 1 and 2 మనం ఎవరైనా సరే మనం డ్రెస్సెస్లోనో తెలియదు పడుకొని బెడ్ మీదనో అలా పాడు చేసినప్పుడు నువ్వు వాష్ చేసేసుకోరా, నీ సావు నువ్వు సావు అని వాళ్ళు అనలేదు, అవును కదా. మరి రేపొద్దున వాళ్ళు ఆ స్థితికి వెళ్ళినప్పుడు నువ్వు నాకు బర్డెన్ అవుతున్నావు అని చెప్పకూడదు. వాళ్ళు మనకు చెప్పారా బర్డెన్ అని? ఎన్నిసార్లు మనం డ్రెస్సెస్ స్పాయిల్ చేసి ఉంటాం, ఎన్నిసార్లు ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ టాయిలెట్స్కి వెళ్ళిపోయి ఉంటాం. ఎవరైనా సరే, మీరు ఎంత రిచెస్ట్ ఫ్యామిలీ తీసుకొని చిన్నప్పుడు ఎవరి స్థితి అయినా అదే. అలాంటప్పుడు తల్లి ప్రేమగా క్లీన్ చేస్తుంది, ఆ శుద్ధాన్నంతటిని ప్రేమగా బాధ్యత తీసుకుంటుంది. మరి మనం ఎందుకు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోకూడదు? వాళ్ళు పాపం వాళ్ళు కావాలని చేయరు. ఆ ఏజ్ వచ్చిన తర్వాత మేబీ కిడ్నీస్ ఫెయిల్ అవుతాయో, డైజెస్టివ్ సిస్టమ్ ఫెయిల్ అవుతుందో, శరీరం సహకరించదో, లేవలేకనో, కాళ్ళు చేతులు పనిచేయకనో, సమ్ ఆర్ పర్మిటెడ్ టు ద బెడ్. అలాంటి టైంలో ఇఫ్ వీ రెస్పెక్ట్ దెమ్, ఇఫ్ వీ సర్వ్ దెమ్, ఖచ్చితంగా దేవుడు బ్లెస్సింగ్స్ చేస్తాడు. సో మన సిచ్యువేషన్స్లో అయితే ఇలాంటి ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ మన ఫ్యామిలీస్లో లేవు. ఇన్ కేస్ వచ్చినా రేపు పొద్దున హ్యాపీగా చేయాలి అవి. ఈ చేస్తున్నందుకు వీళ్ళు అనవసరంగా ఉన్నారు అని కనీసం మనసులో కూడా అది అనుకోకూడదు. అండ్ టు ద ఆడియన్స్, ఎవరైతే మీ పేరెంట్స్ని గెంటేశారో, ఎవరైతే మీ పేరెంట్స్ని ఇలా షేర్ చేసుకోవడం విషయంలో గొడవలు పడుతున్నారో, ఎందుకు మాట అంటున్నానంటే నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉంది. కనీసం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనవరి పెద్దోడిది 12 మంది కొడుకులు అనుకుందాం, జనవరి పెద్దోడిది, నెక్స్ట్ ఓడిది ఫెబ్లో. ఈ జనవరి పక్కపక్కనే ఉంటారు అందరు, పక్కపక్కనే. పాతకాలంలో పల్లెటూళ్ళు ఎలా ఉంటాయి చెప్పండి, అన్ని పక్కపక్కనే ఉంటాయి. అలాంటి ఒక కుటుంబం గురించి, రియల్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుతున్నాను. పక్కపక్కనే ఉంటారు వీళ్ళు. జనవరిలో వీడు పెట్టాలన్నం పెట్టేస్తాడు, ఫెబ్ ఫస్ట్ వీక్లో పాపం వీడెక్కడికి వెళ్తాడు, మేబీ వెకేషన్గా అయ్యి ఉండొచ్చు, ఆఫీస్ వర్క్ అయ్యి ఉండొచ్చు. ఈ 1 week వీడు చూసుకుంటే ఏమైనా కరిగిపోతాడు, వీడు అన్నం పెట్టాడు. ఏమనంటే నాది కాదు నువ్వు వండుకో అంటాడు. వాడికి ఫోన్ చేసి రే ఎన్ని రోజులు రా, నీ లాకి పంపించే, ఎవరితో పంపించే, అమ్మ మీ ఇంటికి వెళ్ళిపోద్ది అని చెప్పి పంపించేశాడు ఆ 1 week. అలాంటివి మాత్రం మన లైఫ్లో జరగకూడదు ఎక్కడ జరిగినా. సో ఎవరైతే పేరెంట్స్ని బాధ పెడుతున్నారో, ఎవరైతే షేర్ చేసుకునే విషయంలో ఇబ్బంది పడుతున్నారో, ఇలాంటి వాళ్ళందరూ మారండి. ఎందుకంటే దేవుడు చెబుతున్న స్ట్రిక్ట్ ఫార్ములా ఏంటంటే, నీవు చేసినదే నీకు కూడా చేయబడుతుంది. ఈరోజు మీ పేరెంట్స్ని మీరు గెంటేస్తే మీరు వృద్ధులు అవుతారు ఖచ్చితంగా. అండ్ దేవుడు చెప్తాడు, ఇలాంటి వాళ్ళకి మరణం కోరుకున్నా రాదంట. రేపొద్దున మనం కూడా ఇలాంటి సిచ్యువేషన్లో వెళ్తాం. ఇప్పుడు మనమే ఇంత ట్రెండీగా ఉంటే మన తర్వాత వచ్చే వాళ్ళ పిల్లలకి, వాళ్ళ కోడళ్ళు, వాళ్ళు ఇంకెంత ట్రెండీగా ఉంటారు. అలాంటిది ఆ టైంలో వాళ్ళు పెట్టే టార్చర్కి దేవా నన్ను చంపే అని కోరుకున్నా సారీ అని అంటాడు దేవుడు. సో వద్దు. దేవుడు ఆ సిచ్యువేషన్లో ఉండి చూడండి, తన తల్లిని ఏం చేస్తున్నాడు, అప్పగిస్తున్నాడు. అమ్మ ఇది నా బాధ్యత, నేను తీర్చాలి, బట్ ఐఎమ్ నాట్ హియర్, ఐ విల్ నాట్ బీ దేర్ ఫర్ యూ. సో నా శిష్యుడు నేను చూసుకుంటాడు, ఇక నుండి అతనే నీ కొడుకు, ఇదిగో శిష్యుడా, ఇదిగో నీ తల్లి,
అని చెప్పి తల్లి బాధ్యత, చనిపోతూ కూడా తల్లి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. మనం బతికి కూడా ఆలోచించకపోతే ఎలా? సో మనం నేర్చుకుందాం, మన తల్లిని తండ్రిని ముదిమేందు దుఃఖ పెట్టకుండా హ్యాపీగా చూసుకుందాం. వాళ్ళు ఎంత తింటారు చెప్పండి, మనం తినే దాంట్లో సగం. సో నాట్ ఏ ప్రాబ్లం. దాన్ని ప్రాబ్లంగా ఫేస్ చేసుకోకుండా, ఫీల్ అవ్వకుండా హార్ట్ఫుల్గా వారికి సర్వీస్ చేస్తే మనకు దీర్ఘాయుష్ దేవుడిస్తాడు. ఆ దీర్ఘాయుష్లో కూడా కావాల్సిన ఆశీర్వాదాలు దేవుడిస్తాడు. నేను కూడా రీసెంట్గా ఒక న్యూస్ చూశానన్న. ఏంటంటే ఒక తల్లిని ఒక ఇద్దరు కుమారులు పంచుకున్నారు. ఒక కుమారుడు కొద్ది కాలం, ఇంకో కుమారుడు కొద్ది కాలం అలా పంచుకున్నారు. ఒక కుమారుడి టర్మ్ అయిపోయింది, ఇంకో కుమారుడు ఆ తల్లిని తీసుకొని వెళ్ళి పెంచుకోవాలి, తల్లికి ఆహారం పెట్టాలి, పోషించాలి. కానీ ఆ కుమారుడు ఇంట్లో లేడు, ఆ కుమారుడు తీసుకెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాడు. అలాంటప్పుడు ఆ ఇంకో కుమారుడు ఎవరైతే ఉన్నారో తన టర్మ్ అయిపోయిన వెంటనే, తన కాలం అయిపోయిన వెంటనే తల్లిని నిర్దాక్షిణంగా బయటకు గెంటేసి ఏం పెట్టకుండా, ఆ తల్లి చనిపోయే స్థితి వచ్చేంత వరకు ఏమి తినకుండా అలా ఉండిపోయే ఒక వార్తను కూడా నేను ఈ మధ్య చూశాను. అలా తయారైపోతున్నారు చాలామంది. అలా కాకుండా దేవుడు ఇలాంటి కుటుంబాలను కోరుకోవట్లేదు. తల్లిదండ్రులను ప్రేమించే కుటుంబాలను దేవుడు కోరుకుంటున్నాడు. ఆ కుటుంబాలుగా మనం అందరం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ 3 మాట ద్వారా ఎంతో మంచి విలువలను మీరు మాకు నేర్పించారు. 4వ మాట మనం మాట్లాడుకుంటే, ఏలి ఏలి లామా సబక్తాని, దేవుడు ఆ సిలువలో పలికాడు. ఇది మన జీవితంలో ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి? బేసిక్లీ నా దేవా నన్ను ఎలా చేయి విడిచితివి అన్నాడు. ఇక్కడ నుంచి కూడా 2 విషయాలు మనం నేర్చుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, చాలామంది దేవుని మీద అలిగేవారు కొందరు కదా, ప్రేయర్ చేస్తారు, అందులో స్టైలిష్ ప్రార్థనలో దేవుడు చెప్పింది ఏంటి? బతిమాలాలి, గోజాడాలి, వి షుడ్ ప్రే టిల్ వి గెట్ ఇట్. మనం స్టైల్గా 2 మాటలు చేస్తాం ప్రార్థన కదా. అలా చేసేసి రాలేదు అని అంటాం. రాకపోయేసరికి చర్చ మానేస్తాం. ఎందుకు మానేసామంటే, ప్రార్థన చేశాను భయ్, రాలేదు, అందుకే రావట్లేదు అని అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టూడెంట్ అనుకోండి, ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్, 10th ఎగ్జామ్స్ ఏవో జరుగుతున్నాయి కదా. నేను 10th స్టూడెంట్ అనుకుందాం. ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు ప్రేయర్ చేసుకోవచ్చు, నాట్ ఎ ప్రాబ్లం, చేయాలి కూడా. చేసి బుక్ పట్టుకోకుండా ఫేస్బుక్ పట్టుకొని, ఇన్స్టాగ్రామ్ పట్టుకొని టైంపాస్ చేసేసి ఎగ్జామ్లో ఏం రాయక తక్కువ మార్క్స్తో ఏదో బార్డర్లో పాస్ అయితే, ప్రభా నేను ఎగ్జామ్ వెళ్ళేటప్పుడు నీకు ప్రార్థన చేశాను, కనీసం దయా కనికరం లేకుండా నువ్వు కనీసం 80 మార్క్స్ కూడా తెప్పించలేదు, ఎందుకయ్యా నువ్వు దేవుడివేనా అంటే, అసలు అందులో ఏదైనా సెన్స్ ఉందా? డస్ దాట్ మేక్ ఎనీ సెన్స్? నో. ఇప్పుడు ప్రే చేసిన నేనేం చేయాలి? దేవుడు ఏమన్నాడు? దేవుడు కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తా అన్నాడు కదా. అండ్ ఇంకోటి ఏంటంటే, ఒక్కసారి ప్రే చేయడం కాదు, టిల్ వి గెట్ ఇట్ వి షుడ్ ప్రే. అండ్ చేసిన తర్వాత కూడా ఒకవేళ ఆయన ఇవ్వకపోతే ఆయన చిత్తం. మన ప్రార్థన, మన పాటలు పాడతాం కదా, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తం అని అంటాం. పాటలేమో జరిగేది నీ చిత్తం, రియాలిటీలోకి వచ్చేసరికి జరగాల్సింది నా చిత్తం అని అంటాం. సో అలా అనకూడదు. ఇప్పుడు యేసుప్రభు అని చూద్దాం. ద పీక్ మూమెంట్ ఆఫ్ హిస్ లైఫ్లో ఎవరు వదిలేశారంట? కానీ దేవుణ్ణి యేసుప్రభు వారు వదిలేశారా? తండ్రిని. సో ప్రతి ఒక్కరి లైఫ్లో దేవుడు ఖచ్చితంగా ఒక వదిలేసే పాయింట్ ఒకటి ఉంటుంది. అప్పుడు చిరాకు పడి దేవుని మనం వదలకూడదు. అర్థమవడానికి ఒక ఉదాహరణ, లైవ్ ఎగ్జాంపుల్ మీకు బైబిల్ నుంచి ఇవ్వాలి అంటే, క్లాసిక్ ఎగ్జాంపుల్ యోబు గారి జీవితం. దేవుడు వదిలేయలేదా? వదిలేశాడు. కానీ యోబు గారు వదిలేశారా? వదలలేదు. ఇంకా చెప్పాలి అంటే, అదేంటండి వదిలేయడం ఏంటండి, చూస్తూ అంత కామ్గా ఎలా ఉంటారండి, కనీసం దయ లేదా, జాలి లేదా అని అంటారు. జాలి దయ కాదు ఇక్కడ, అది టెస్ట్. అది ఇప్పుడు నేను వరల్డ్లీ ఎగ్జాంపుల్ ఇస్తాను. మనకు స్కూల్లో లెక్చరర్స్ కానీ, మనకి కాలేజ్లో లెక్చరర్స్ కానీ, లేదా స్కూల్లో టీచర్స్ కానీ ఉండేది ఎందుకు? డౌట్స్ వస్తే క్లారిఫై చేయడానికి. ఐ మీన్ రైట్? ఎస్. ఎగ్జామ్లో నాకు ఏం రాలేదు, సరే ఈ ప్రాబ్లం ఏదో డౌట్ అని చెప్తారా అండి? చెప్తారా? చెప్పరు. ఎందుకంటే ఆ పీరియడ్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఆ టెస్టింగ్ పీరియడ్ ఇన్ విచ్ లెక్చరర్ ఈజ్ సపోజ్ టు బి కామ్, దే ఆర్ సపోజ్ టు బి సైలెంట్. దేవుడు కూడా చేస్తుంది అదే. నువ్వేం టీచర్ రా స్వామి, అసలు అడుగుతుంటే చెప్పట్లేదేంట్రా, నువ్వేం టీచర్వి, నువ్వేం టీచర్ అమ్మవి, నువ్వేం పంతులువి, నేను స్కూల్ మానేస్తా అంటే
అది ఏమనుందా? సెన్స్లెస్ ఫెలోస్ చేసే పని. సో ఇప్పుడు ఎవరైతే నా ప్రార్థన దేవుడు వినలేదు, నా శోధనలో దేవుడు ఉండలేదు, ఆయన సైలెంట్గా ఉన్నాడు అంటున్నారో వాళ్ళు కూడా ఈ సెన్స్లెస్ క్యాండిడేట్స్. సారీ, సెన్స్లెస్ క్యాండిడేట్స్ అనేది పెద్ద మాట, బట్ దట్స్ ట్రూ. అంతే కదా. ఎగ్జామ్లో డౌట్ అడిగేసి నాకు చెప్పట్లేదండి వీళ్ళు అని వాళ్ళని పాయింట్అవుట్ చేస్తే ఎంత సెన్స్లెస్ అది. సో నాకు దేవుడే ఎగ్జామ్ పెడితే దాంట్లో నేను పాస్ అవ్వాల్సింది, నేను ఏం చేస్తున్నా? నువ్వు నాకు చిట్టీలు ఇవ్వట్లేదని చెప్తున్నా ఎవరికి? లెక్చరర్కి. లెక్చరర్ దగ్గరికి వచ్చి నువ్వు నాకు చిట్టీలు ఇవ్వట్లేదు అందుకే నువ్వు నాకు నచ్చలేదు అంటే ఎట్లా? మనం ప్రిపేర్ అవ్వాలి. సో ఖచ్చితంగా దేవుడు ప్రతి ఒక్కరి లైఫ్లో ప్రతి ఒక్కరికి టెస్ట్ పెడతాడు. ఆ టెస్ట్లో పాస్ అయితేనే అబ్రహాం విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఆ టెస్ట్లో పాస్ అయితేనే యోసేపు ఫరో తర్వాత ఫరో అయ్యాడు. ఆ టెస్ట్ లేకుండా దేవుడు ఉన్నతమైన స్థానంలో నిలబెట్టిన ఒక్క వ్యక్తిని చూపించాడు బైబిల్లో. ఎవరుంటారు? నో వన్, నాట్ ఎ సింగిల్ పర్సన్. మనం కూడా అంత ఉన్నతమైన స్థానానికి చేరాలి అంటే వీ షుడ్ గో త్రూ ద ప్రాసెస్. వీఆర్ ఇన్ ద ప్రాసెస్ అండ్ వీ షుడ్ గో త్రూ ద ప్రాసెస్. వాట్ ఈజ్ దట్ ప్రాసెస్ అంటే టెస్ట్ దట్ ఈస్ కండక్టెడ్ బై గాడ్ హిమ్సెల్ఫ్. ఆయన కండక్ట్ చేశాడు. దాంట్లో మనం వెళ్ళాలి, పాస్ అవ్వాలి. దానికి కావాల్సిన సహాయాన్ని ఇండైరెక్ట్గా దేవుడు తన శక్తిని మనకి ఇస్తాడు, రూట్స్ చూపిస్తాడు ఇండైరెక్ట్గా. బట్ డైరెక్ట్గా మాత్రం ఆయన చిట్టీలు ఇవ్వడము, రాసుకున్నానా నేనేం చూసి చూడనట్టుంటా అని చెప్పడం. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు వదిలేసిన తండ్రి వదిలేసిన కుమారుడు తండ్రిని, ఆ కుమారుని ప్లేస్లో మనల్ని ఊహించుకుందాం, మనం అప్లై చేసుకుందాం. ఎన్నిసార్లు మన ప్రేయర్స్కి ఆన్సర్స్ రాలేదనో, మన ఫ్యామిలీ సిచ్యువేషన్స్ బాగాలేవనో, ఎన్నోసార్లు మన టెస్టింగ్ టైంలో దేవుని కనికరం మనకు అందలేదనో, మనం ఎన్నిసార్లు దేవుని వదిలేసి వెళ్ళిపోయి ఉంటాం. కానీ యేసుప్రభువు అలా వదిలేసి వెళ్ళలేదు. సో మనం కూడా నేర్చుకోవాల్సింది చాలా ముఖ్యమైనది ఏంటి అని అంటే మనం దేవుడు మనల్ని వదిలేసిన మనం ఆయన్ని మాత్రం వదలకూడదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే టెస్టుల్లో పాస్ అయితే పాస్ అయ్యాం లేదా ఇది కాదు మనం తెలుసుకోవాల్సింది. మొత్తానికైతే రాద్దాం, పాస్ అయితే పాస్, లేదా అది కాదు. దిగామా కొట్టాల్సింది అంతే. మనం దిగామంటే వారు వన్ సైడ్ అవ్వాలా. సీరియస్లీ, దిస్ ఇస్ నాట్ ఎ సినిమా డైలాగ్. ఎందుకంటే మళ్ళీ మేబీ అలా అనుకోవచ్చు చాలామంది. ఎందుకంటే కావాలంటే వీళ్ళు చూడండి, దావీదుని చూడండి, ఆయన దిగేటప్పుడు నేను ట్రై చేయనా అల్లా ఏమన్నాడు? అరే ఏం మనుషులు మీరు, జీవము గల దేవుని తిడతా ఉంటే ఎలా మై బ్లడ్ ఈజ్ బాయిలింగ్, నేను ఖచ్చితంగా వాడి తల తీసుకొని వస్తా అని చెప్పాడు. ఏమంటారు, ఆ యాటిట్యూడ్ మనకు ఉండాలి. అంటే మనం దిగాము అంటే గెలుపు మందే. ఎందుకు అంత ధైర్యం? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కాదు, ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్ కాదు, ఏది కాదు. జస్ట్ ట్రస్టింగ్ ఆన్ ద లార్డ్, ట్రస్టింగ్ ఇన్ ద లార్డ్, ఫెయిత్ ఆన్ గాడ్. ఈ రెండు మనకు చాలా ఇంపార్టెంట్. ఒకటి, దిగుతున్నామా గెలుపు మనది. ఎందుకు గెలుపు మనది? మనతో ఉన్నది ఎవరు? ఆయన కాబట్టి. సో ఆ ఫెయిత్ మనం కనపరచాలి. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఆయన వదిలేసిన మనం మాత్రం ఆయన్ని వదలకూడదు. సో అప్పుడప్పుడు మనం ఫెయిత్ లూజ్ అయ్యి ఉంటాం, అప్పుడప్పుడు ఆయన వదిలేసాడే ఇంకా నాకెందుకులే అని చెప్పేసి మనం కూడా వదిలేసి వచ్చేసి ఉంటాం. సో ఈ రెండిట్లో ఏది జరిగినా తప్పే, ఏది ఫెయిల్ అయినా తప్పే. అలా జరగకూడదు. ఈవెన్ ఆడియన్స్ కూడా అప్పుడప్పుడు దేవుడు కొందరు మనం బాగా ప్రేమించిన సేవకులు పడిపోవడం మనకు తెలియజేస్తాడు. రీజన్ ఏంటి? అప్పుడు అన్న వాళ్ళే పడిపోయారంటే మనకి మనం ఎలా మన వల్ల కూడా కాదులే అని చెప్పడానికి కాదు. వాళ్ళు పడిపోయారు, నువ్వు నిలబడగలవా? హోప్ని ఫీనెహాస్ పడిపోయిన టైంలో ఎవరిని పిలిచాడు దేవుడు? శామ్యూయల్ని. ప్రభా వాళ్ళకే అవ్వలేదు, హమ్ చోటా బచ్చే అనలేదు, ఎస్ లార్డ్ అని చెప్పాడు. సో ఎవరు ఏం జరిగినా, వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ మైట్ బి, వాట్ ఎవర్ ద ప్రాసెస్ మైట్ బి, వీ షుడ్ నెవర్ లీవ్ గాడ్ ఈవెన్ ఇఫ్ హీ లీవ్స్ అస్ ఇన్ ద టెస్టింగ్ పీరియడ్. దట్ ఈస్ వాట్ దిస్ ఫోర్త్ వర్డ్ టీచెస్ అస్ టు డూ. సో ఎస్ అన్న. నౌ డేస్ క్రిస్టియన్స్ కూడా ఎలా ఉన్నారంటే దే డజంట్ లైక్ దిస్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దీన్ని వారు తీసుకోలేకపోతున్నారు. ఈ టెస్టింగ్ ప్రాసెస్ని వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. కానీ దేవుడు కోరుకునేది మనము ఈ ప్రాసెస్ గుండా మనం వెళ్ళి దేవుడు ఏదైతే టెస్టులు పెడుతున్నాడో వాటన్నింటిలో మనము గెలవాలనే దేవుడు కోరుకుంటాడు. ఏది ఏమైనా, ఏ సిచ్యువేషన్ మన జీవితంలో ఎదురైనా కూడా దేవుడు మనతో ఉన్నాడు అనే ఒక ఫెయిత్ని కనుక మనం కలిగి మనం ముందుకు సాగినట్లయితే అది ఏ సిచ్యువేషన్ అయినా మనం ముందుకు సాగలం. ఇంకా మనము 5వ మాటగా మనం చూసినట్లయితే నేను దప్పిగొనుచున్నాను అని ఆయన శిలువపై పలికాడు. దీన్ని మన జీవితంలో ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు?
బేసిక్లీ దప్పిగొనుచున్నాను అనే మాట పైన మంచి వర్డింగ్ ఉంటుంది. లేఖనము నెరవేరునట్లు అంటే ఈవెన్ అలాంటి బ్యాడ్ ఫేజ్ ఆఫ్ లైఫ్లో ఆయన మెంటాలిటీ, ఆయన థింకింగ్ ప్రాసెస్ ఇదంతా దేని గురించి ఆలోచిస్తున్నాడంటే, ఈజ్ దేర్ ఎనీథింగ్ దట్ ఐ లెఫ్ట్ బిహైండ్, ఈజ్ దేర్ ఎనీథింగ్, ఇంకా ఏమైనా చేయాల్సి ఉందా, ఇంకా ఏమైనా చెయ్యాలా. సి ది నాన్ కాంప్రమైజింగ్ మెంటాలిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ టీచర్స్ అస్ ఎ లాట్. మన సేవలో నేను ఎప్పుడు అనుకుంటా ఉంటాను, నేను కూడా ఎక్కువ చెప్తూ ఉంటాను, మన వాళ్ళందరికీ చెప్తూ ఉంటాను, సేవ అనేది మన అర్హతకు మించింది. ఒక పాట పాడడం, వాక్యం చెప్పడం, ఇంకా గట్టి మాట్లాడాలంటే తండ్రి అని పిలవడమే చాలా మన 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 సీన్ లేని విషయం అది. అలాంటిది ఇంత భాగ్యం దేవుడిచ్చిన తర్వాత ఎలా చేయాలి మనం? ఎంత క్వాలిటీ, ఐ డోంట్ మీన్ టు సే వాట్ ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ క్వాంటిటీ, క్వాలిటీ ఎలా ఉండాలి దేవుడి సేవలో. కానీ మనం చేసేది ఇంత, చెప్పుకునేది ఇంత కదా, అలా ఉండకూడదు. క్రిస్టియానిటీ కూడా ఎలా అయిపోతుందంటే రోజు రోజుకి ఆ ఫ్లోలో వెళ్ళిపోతున్నారు. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ గెటింగ్ ఇన్ టు ద ఫ్లో ఆఫ్ ద వరల్డ్. అది కాదు, అందరు ఇలానే ఉన్నారు కదా నేను ఉంటాను, ఇలా ఉంటేనే వాల్యూ, అది కాదు. కాంప్రమైజ్ అవ్వకూడదు. చెయ్యాల్సినది ఏదైతే ఉందో, మన చేతికి వచ్చిన ఏ పనైనా సరే శక్తి లోపము లేకుండా మనం చేయాలి. ఏదైనా సరే, అది వాట్ ఎవర్, అది చర్చ్ క్లీనింగ్ చేయడం, లేదా మినిస్ట్రీనా, సింగింగా, వర్షిపా, ప్రీచింగ్ ద వర్డా, వాట్ ఎవర్, దాని వెనుక మనకు బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎక్కువ జరగాలి. అందులోనూ కాంప్రమైజ్ అవ్వకూడదు. అండ్ ఇంకో విషయం చెప్పాలి అని అంటే, చాలామంది మాట్లాడుతూ ఈ చాలే దీనికి అని అంటారు. అది ఎవరి దగ్గర వాడచ్చు, కానీ దేవుని దగ్గరకు వచ్చి ఈ చాలే మీటింగ్కి అనకండి. ఎందుకంటే మనం ఏది చేసినా దట్స్ నాట్ ఇనఫ్. వాట్ ఎవర్ యూ డూ, దట్స్ నాట్ ఇనఫ్. నీవు చేసిన ఉపకారంలో నేనేమి చెల్లిద్దానని పాట పాడతాను. ట్రూలీ అది మన లైఫ్కి నిజం, అది ట్రూ, అదంతే. ఎందుకు ఇది చాలు అని సేవలో వాడేంత దుస్థితికి మనం దిగకూడదు. ఇన్ కేస్ మనం దిగుంటే, ఆడియన్స్కి కూడా నేను చెబుతున్నాను, వీఆర్ హియర్ టు చేంజ్ అవర్ సెల్ఫ్స్. గాడ్ మేడ్ అస్ దిస్ డే, దిస్ వండర్ఫుల్ డే. గాడ్ ఈస్ టీచింగ్ అస్ దిస్ వండర్ఫుల్ డే టు చేంజ్ అవర్ సెల్ఫ్స్. ఖచ్చితంగా మారాలి. అమ్మ అన్నం పెట్టమని చెప్పింది అనుకో, ప్లేట్లో సగం పెట్టి ఏంట్రా ఇంకా ఇంత పెట్టావంటే ఇది చాలే నీకు, ఎట్లుంటుంది అది? ఇది చాలే అంటే నీ ముఖానికి ఇది చాలనా? సేవలో కూడా ఈ చెయ్యొచ్చు కదా అంటే చాలే, అది బాగాలేదు కదా అంటే చాలే అంటున్నావంటే ఏంటి? ఇది ఇంకా బెటర్గా వస్తుంది కదా అవుట్పుట్ అంటే చాలే దీనికి అంటున్నా అంటే నీ ఫేస్కి ఇది చాలు అంటున్నట్టు. నెవర్ అది మాట్లాడద్దు. ఎందుకంటే అంత క్రిటికల్ పొజిషన్ ఆఫ్ హిస్ లైఫ్లో యేసుప్రభు వారు ఇంకా నెరవేర్చవలసిన దాని మీద మనసు పెట్టి, ఎస్ ఇంకా ఒకటి ఉంది, బాకీ ఉంది, దాన్ని నేను నెరవేర్చాలి అని ఆ స్టేజ్లో. సో వాట్ ఎవర్ ద స్టేజ్ ఆఫ్ అవర్ లైఫ్ వీఆర్ ఇన్, ఎంత డేంజరస్ స్టేజ్లో ఉన్నా, వీఆర్ హియర్ టు అకంప్లిష్ ద వర్క్. దేవునికి కార్య ఆరంభం కాదు ఏది ఇష్టం, ఫినిషింగ్ ఇష్టం. అండ్ బహుమానం కూడా ఎవరికి ఇష్టం, ఎవరికి ఇస్తారు? ఇప్పుడు రన్నింగ్ రేస్లో 10 మంది పరిగెడతారు, అందరికి ఇవ్వరు. ఎవరికి వస్తుంది అది? టు దోస్ హూ ఫినిష్ దే గెట్ ద రివార్డ్ కదా. మనం రన్ చేస్తూ ఉన్నాం కానీ ఎండ్ చేయట్లేదేమో. ఇది చాలులే, 100 మీటర్లో 50 మీటర్లు పరిగెట్టి చాలులే అంటే ఏమనాలి దాన్ని? 70 మీటర్లు పరిగెట్టి చాలులే, ఇంకెందుకు దీని ముఖానికి ఈ రేస్కి ఇది చాలు, నీ ముఖానికి ఇది చాలు, నా ముఖానికి ఇది చాలంటే దట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. సో మన లైఫ్లో కూడా ఏ పనైనా సరే క్వాలిటీ మిస్ అవ్వకుండా చేద్దాం. క్వాలిటీ మిస్ అవ్వకుండా, పౌలు గారు కూడా అంటారు అందుకే, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కోసం చేసినంత మర్చిపోండి. ఇంతవరకు నువ్వు దేవుని కోసం ఏం చేసావు అంటే, ఏం చేసినా తక్కువే అన్నా అని చెప్పాలి తప్ప, నేనా చాలా చేశాను, మా ఏరియాలో నాలాగా చేసిన వాడు లేడు, నాకంటే తోపు లేడు, నాకంటే పోపు లేడు అనకూడదు. ఇక వాట్ ఎవర్ వీ హ్యావ్ డన్ ఈజ్ జస్ట్ అ మైన్యూట్ థింగ్ ఇన్ ద లార్డ్ సర్వీస్. చాలా చిన్నది అది. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం చేయాల్సింది ఏంటంటే, ఏం చేసావంటే నేను చేసిన దానికంటే చేయాల్సింది ఇంకా చాలా ఎక్కువ ఉంది. ఐఎమ్ స్ట్రైవింగ్ హార్డ్ ఫర్ దాట్, ఐఎమ్ వర్కింగ్ హార్డ్ ఫర్ దాట్, ఐఎమ్ ప్రిపేరింగ్. బ్యాక్గ్రౌండ్లో నేను ప్రిపేర్ అవుతున్నా, నా వర్క్ చేస్తున్నా, నా హోంవర్క్ చేస్తున్నా. అంత ప్రిపేర్ అయ్యి ముందుకు వస్తే అప్పుడు మంచి క్వాలిటీ అవుట్పుట్ వస్తుంది. సో
కోరేది ఏంటి అని అంటే ఈవెన్ ఆడియన్స్కి కానీ మనకు కానీ మనం కూడా షేర్ స్టార్ట్ చేసాం. చాలే కాదు, ఒక కంఫర్ట్ జోన్లో మనం ఎప్పుడు ఉండకూడదు. కంఫర్ట్ జోన్ కిల్స్ డెవలప్మెంట్. లేదు, ఇది సరిపోదు, ఇంకా చెయ్యాలి. ఎందుకంటే అది లార్డ్ సర్వీస్ అంతే. వి ఆర్ హియర్ టు సర్వ్ హిమ్ టు ద హైయెస్ట్ క్వాలిటీ. ఎంత హైయెస్ట్ క్వాలిటీ ఉందో అంత రేంజ్లో మనం చేయాలి. రేంజ్ అంటే మళ్ళీ నేను ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ ఏమంటారు మెటీరియలిస్టిక్ థింగ్స్. అంటే మంచి 25,000 సూట్ వేసుకోవాలి, 4,000 పెట్టి షర్ట్ కొనాలి, నువ్వు సేవకుడివి కనీసం 5,000 పెట్టి షూ కొనాలి. దాట్స్ నాట్ ద రేంజ్ ఐఎమ్ స్పీకింగ్ అబౌట్. ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ద రేంజ్, క్వాలిటీ ఆఫ్ ద సర్వీస్ ఆఫ్ ద లార్డ్. అందులో క్వాలిటీ, అందులో కాంప్రమైజ్ అవ్వకుండా, ఎక్కడ కాంప్రమైజ్ అయినా పర్లేదు, దేవుని సేవలో కాంప్రమైజ్ అవ్వకుండా వెనకున్నవి కూడా చెప్పుకునే ఆ దుస్థితి వద్దు. అది దుస్థితి నిజంగా చెప్పాలంటే. చేసినవి వద్దు, ఇక వదిలేయండి. ఇప్పుడు ఏం చేయాలంటే చేసినవి కాకుండా చేయాల్సిన వాటి మీద మన ఫోకస్ ఉండాలి. అప్పుడే లైఫ్ అనేది బాగుంటుంది. ఇప్పుడు బండి నడిపేటప్పుడు ఎటు చూడాలి చెప్పండి? నువ్వు తాజ్మహల్ని దాటి ఉండొచ్చు బండి మీద, కానీ దాన్ని చూస్తూ ముందుకు వెళ్ళకూడదు కదా. నువ్వు ఐఫిల్ టవర్ని దాటి ఉండొచ్చు బండి మీద వెళ్తూ, అలా చూస్తే వెళ్ళిపోయావు అనుకో, ఎక్కడ వెళ్తా? యాక్సిడెంట్ అవుతుంది. సో వాట్ ఎవర్ ద పీక్ స్టేజెస్, మీ ఎంతో గొప్ప కార్యక్రమాలు చేసి ఉండొచ్చు, బట్ వన్స్ యూ హ్యావ్ క్రాస్డ్ ఇట్ యూ షుడ్ ఫర్గెట్ దట్. ఇంకేం చేయాలి? ముందున్న దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి కదా. సో అది మనం నేర్చుకుందాం. ఇన్ కేస్ ఎప్పుడైనా మీరు వెనకనే స్ట్రక్ అయి ఉంటే కమాన్, మూవ్ ఫార్వర్డ్. అది దేవుడు మనకు నేర్పిస్తున్నాడు ఈ 5వ మాటను బట్టి. ఎస్ అన్న, గాడ్ డజంట్ వాంట్ క్వాంటిటీ, హీ జస్ట్ వాంట్స్ క్వాలిటీ. క్వాలిటీ మాత్రమే ఆయన కోరుకుంటాడు. ఇంకా మనం చూసినట్లయితే 6వ మాట, సమాప్తమైనది అని పలికాడు. సమాప్తమైనది అనేది మన జీవితంలో ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు? ఇంతకుముందు చెప్పినట్టు దేవునికి కార్య ఆరంభం కాదు, కార్య అంతము హీ లైక్స్ ఇట్ కదా. చాలామందిని మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్ స్టడీ తీసుకుందాం. న్యూ ఇయర్లో ఒక రెజల్యూషన్ తీసుకుంటాం మనం, ఈ ఇయర్ బైబిల్స్ కంప్లీట్ చేయాలి అని. ఆదికాండం ఒక్కటే కంప్లీట్ చేస్తాం. తర్వాత నిర్గమకాండానికి వస్తాం. 14 అధ్యాయాలు బాగానే ఉంటాయి స్టోరీ లైన్ లాగా. తర్వాత నుంచి స్టార్ట్ అవుద్ది, ఆపేస్తాం. రోజుకు ఒక పార్ట్ నేర్చుకోవాలనుకుంటాం, 1 వీక్ బాగానే నేర్చుకుంటాం, తర్వాత ఆపేస్తాం. ఈ ఇయర్ ఇవి చెయ్యాలి అని డిసిషన్స్ తీసుకుంటాం, తీర్మానాలు తీసుకుంటాం, వాట్ వి సే రెజల్యూషన్స్ మనం తీసుకుంటాం. అవి చేస్తామా? సగం చేస్తాం, మళ్ళీ ఆపేస్తాం. ఇప్పుడు యేసుప్రభు వారు రావాలి, ఎక్కడికి? భూమి మీదకి రావాలి, తర్వాత సిలువ ఎక్కాలి. దేవునికి ఎప్పుడు ఇష్టం? టోటల్గా కంప్లీట్ చేస్తేనా, గెత్సెమనే తోట వరకు వచ్చి బ్యాక్ వెళ్ళిపోతేనా? అఫ్కోర్స్ గెత్సెమనే తోటకు వచ్చిన తర్వాత కొంచెం వెనక్కి లాగింది మనసు. వీ షుడ్ యాక్సెప్ట్ దాట్. మనకు కూడా లాగుతుంది, మనసు వెనక్కి లాగుతుంది. అప్పుడప్పుడు డిస్ట్రాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. జరగకుండా అంత ఈజీగా అపవాది మనల్ని ఎందుకు వదిలిపెడతాడు? వెన్ వీఆర్ మూవింగ్ ఆన్ అవర్ గోల్స్, డెఫినెట్లీ డిస్ట్రాక్షన్స్ విల్ బీ కెప్ట్ ఇన్ అవర్ వే బై సాటన్ కదా. వాడంత ఈజీగా వదలడు. అలాంటి డిస్ట్రాక్షన్స్ వస్తున్నాయని ఆపేయకూడదు. అది సేవ కానీ ఏదైనా సరే. ఇప్పుడు వాట్ ఎవర్ ఆ మినిస్ట్రీలో, దేవుని సేవలో సక్సెస్ రావాలి అంటే కన్సిస్టెన్సీ ఉండాలి. కానీ మన వాళ్ళు ఈ టైంలో ఏమైపోయిందంటే కన్సిస్టెన్సీ కాకుండా, డిసిప్లైన్ కాకుండా మోటివేషన్కి అలవాటు పడ్డాం మనం. మన లైఫ్ సక్సెస్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటంటే మోటివేషన్కి అలవాటు పడ్డాం. మోటివేషన్ ఏం చేస్తుందంటే ఒక పెద్ద అలా క్రియేట్ చేస్తుంది. అది అంతే ఉంటుంది. ఇక అలా ఫస్ట్ ఏమో 10 మీటర్స్ హైట్ ఉంటుంది, తర్వాత 6 మీటర్స్, 4 మీటర్స్, 2 మీటర్స్, 0. మోటివేషన్ ఎప్పుడు లైఫ్లో సక్సెస్ని ఇవ్వలేదు. వాట్ గివ్స్ యూ సక్సెస్ ఇస్ డిసిప్లిన్. నేను కార్యాన్ని అంతం చేయాలంటే ఏం చేయాలంటే డిసిప్లిన్ మ్యాటర్స్ ద మోస్ట్. కావాలంటే రిలే రన్నింగ్ కాదు, స్ప్రింట్స్ కూడా కాదు, ఒక 1000 మీటర్స్ రేస్ ఇవి ఉంటాయి చూసారా, వాటిని ఏమంటారు? మంచి వర్డ్ ఉంటుంది, మర్చిపోయాను. 5 km లాంగ్ రన్స్ ఉంటాయి, మ్యారథాన్స్ ఉంటాయి. మ్యారథాన్స్లో ఫాస్ట్గా పరిగెట్టేయకూడదు, 100 మీటర్స్లో పరిగెట్టినట్టు. 100 మీటర్స్లో తక్కువ స్ప్రింట్ కొట్టాలి అలా. కానీ మ్యారథాన్లో అలా కాదు. మీకు ఎంత ఎనర్జీ ఉందో దాన్ని సేవ్ చేసుకోవాలి. స్టార్టింగ్ టు ఎండింగ్ సేమ్ ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ చేయగలిగితేనే మ్యారథాన్ మనం విన్ అవ్వగలం. టోటల్గా స్టార్టింగ్లోనే ఫుల్ ఎఫర్ట్స్ పెట్టేస్తే
సగం దూరం కూడా మనం రాలేం. ఇప్పుడు ఈ లైఫ్ అనేది మ్యారథాన్, నాట్ 100 మీటర్స్ రేస్. చాలామంది 100 మీటర్ ఫాస్ట్ ఫ్రూట్ ఎర్లీ ఫ్రూట్ కావాలని తక్కువని ఏదో ఒకటి చేసేద్దాం అలా పైకి ఎగిసిపడతారు మోటివేషన్తో, ఫైర్తో ఫుల్ ఫైర్ బాల్లా పైకి వెళ్ళిపోతారు. అక్కడ గాలిపోయి తుస్సుమని కింద పడిపోతారు. అందుకే మనం సక్సెస్ అవ్వలేకపోతున్నాం. యేసుప్రభు సమాప్తం చేశారు, మనం ఎందుకు చేయలేకపోతున్నాం? బైబిల్లో ఉన్న చాలామంది భక్తులు వాళ్ళకి ఇవ్వబడిన పని సమాప్తం చేశారు. బట్ వై నాట్ వీ అంటే వీఆర్ హ్యాబిచ్యువేటెడ్ టు మోటివేషన్. బట్ వాట్ మ్యాటర్స్ ద మోస్ట్ ఈస్ డిసిప్లిన్. మోటివేషన్ కాదు, కన్సిస్టెన్సీ అది ఉండాలి. సో మనకి దేవుడు చెప్తున్న మాట ఏంటి అని అంటే, మనం చెయ్యాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే, ఎనీవే మనం దాన్ని ఫినిష్ చేయాలి. ఒక పని అనుకున్న తర్వాత దాన్ని ఫినిష్ చేయాలి. ఫినిష్ చేయాలి అని అంటే మనకు కావాల్సింది ఏంటి? మోటివేషన్, ఇన్స్పిరేషన్ కాదు, డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ. సో దోస్ హూ ఆర్ లిస్నింగ్ టు దీస్ వర్డ్స్, మీరు ఎన్నోసార్లు బైబిల్ చదవడం విషయంలో, పాటలు నేర్చుకోవడం విషయంలో, చర్చ్ వెళ్ళడం విషయంలో, ఫాస్టింగ్ విషయంలో ఎన్నోసార్లు ఫెయిల్ అయి ఉంటారు. దాని రీజన్ మీరు మోటివేషన్ మీద ఆధారపడి ఉన్నారు. మిమ్మల్ని ఏమనాలనో లేదా ఎవనో ఏదో పాయింట్అవుట్ చేయాలని కాదు, లేదా చేయడానికి కూడా ఏ స్కోప్ లేదు. ఎందుకంటే మనకి అప్లై చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ముగ్గురికి, లేటర్ ఆన్ వింటున్న సో కాల్డ్ ఆడియన్స్ వాళ్ళు ఎంతమంది అయితే అంతమంది, మేబీ 10 మెంబర్స్, మేబీ 100 మెంబర్స్, మేబీ 1000 మెంబర్స్ ఆర్ మోర్ దెన్ దట్. మేబీ అది 1 మెంబర్ అయినా సరే, ఐఎమ్ స్పీకింగ్ టు దట్ పర్సన్ అలోన్. ఆయనతోనే మాట్లాడుతున్నా, లేదా ఆ సిస్టర్తోనే మాట్లాడుతున్నా. సో మనం 6వ మాట చెప్తుందంటే సమాప్తమైంది. బై దిస్ గాడ్ ఈస్ టీచింగ్ అస్ టు కంక్లూడ్ ద థింగ్స్ విత్ హై క్వాలిటీ అవుట్పుట్. కంక్లూడ్ చేయాలి అంటే కావాల్సింది మోటివేషన్ కాదు, వాట్? డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ. సో నువ్వు బైబిల్ చదవాలి అని అనుకుంటే, మీరు బైబిల్ చదవాలనుకుంటే రోజుకు 10 అధ్యాయాలు చదివేయాలనుకోకండి. ఎందుకంటే నాట్ ఎవ్రీ డే ఈజ్ ఆర్ డే. కొన్ని డేస్ కనీసం టు బీ ఫ్రాంక్, ఈ మాట తప్పై ఉండొచ్చు, నేను దాన్ని ఎంకరేజ్ కూడా చేయట్లేదు. బైబిల్ పట్టుకోవడానికి కూడా టైం ఉండని డేస్ ఉంటాయి కొన్ని. సీరియస్లీ దాన్ని నేను ఎంకరేజ్ చేయట్లేదు, అది న్యాయమే అని కూడా నేను చెప్పట్లేదు. కానీ బైబిల్ పట్టుకోవడానికి కూడా టైం ఉండని డేస్ కొన్ని ఉంటాయి లైఫ్లో. నాట్ ఎవ్రీ డే ఈజ్ ఆర్స్. అలాంటప్పుడు 10 అధ్యాయాలు చదువుతామా? చదవం. అప్పుడు ఏమైపోతుంది? నెక్స్ట్ డేకి 20 అయిపోతుంది. నెక్స్ట్ డే 20 చదవగలమా? లేదు. ఎలాగో చదవలేదు కదా అని చెప్పేసి మనం ఏం చేస్తాం? డ్రాప్ అయిపోతాం. అదే రోజుకి 1 లేదా రోజుకి 2, రోజుకి 3, మ్యాక్స్ ఆఫ్ డైలీ 5 చాప్టర్స్ పెట్టుకుంటే కన్సిస్టెంట్గా లాంగ్ లీప్స్ కాకుండా తక్కువ అలా చేసుకుంటూ వెళ్తూ ఉంటే దట్ డెఫినెట్లీ లీడ్స్ అస్ టు వాట్ కంక్లూజన్, ఒక ఫినిషింగ్ లైన్కి మనం వచ్చేస్తాం. సో గుర్తుపెట్టుకోండి, లైఫ్ ఈజ్ నాట్ అ స్ప్రింట్, లైఫ్ ఈజ్ నాట్ 100 మీటర్స్ రేస్. ఇట్ ఈస్ డెఫినెట్లీ అండ్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ అ మ్యారథాన్ ఇన్ విచ్ యూ షుడ్ మెయింటైన్ డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ. సో సమాప్తం ఎందుకు చేయలేకపోతున్నాం? సమాప్తం చేయాలని అందరికీ తెలుసు, బట్ చేయలేకపోవడం రీజన్ మాత్రం మోటివేషన్ మీద ఆధారపడ్డాం. సో మోటివేషన్ మీద కాదు ఆధారపడాల్సింది, డిసిప్లిన్ మీద అండ్ కన్సిస్టెన్సీ మీద. లెట్ us showcast discipline and consistency from now on. Yeah. నిజమే అన్న, కార్యారంభం కంటే కార్యాంతమే మేలు. మనం ఏదైనా పని స్టార్ట్ చేసినప్పుడు ఎన్నో అడ్డంకులు మన జీవితంలో వస్తాయి, కానీ వాటిని దాటుకొని ముందుకు వెళ్ళినప్పుడే మనం వాటి గోల్కి మనం రీచ్ అవ్వగలం. చివరగా 7వ మాట, ఆయన శిలువ మీద ఆయన ఉండి 7వ మాటగా ఆయన పలికిన మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంచున్నాను. దీన్ని మన జీవితంలో ఎలా? అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అప్పగింత. దాట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ వన్స్ లైఫ్. మీకు అర్థమవడానికి ఎక్కువ మాటలేదు చెప్పాను, అర్థమవడానికి ఒక చిన్న ఎగ్జామ్ కోసం నేను బాగా ప్రిపేర్ అయ్యాను అనుకోండి. బాగా డేస్ అండ్ నైట్స్ తినకుండా డేస్ అండ్ నైట్స్ స్టే చేసి బాగా ప్రిపేర్ అయిపోయి, ఫుడ్, బెడ్ అన్నీ మానేసి బాగా ప్రిపేర్ అయిపోయాను, బాగా కష్టపడ్డాను, ఎగ్జామ్కి వెళ్ళాను, అన్నిటికీ కనీసం ఎక్స్ట్రాలు కూడా తొలగకుండా రాసేసి పేపర్ ఇవ్వకుండా వచ్చాను అనుకోండి. వాట్స్ ద యూజ్ కదా? అంటే అక్కడ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి? అఫ్ కోర్స్ ప్రిపేర్ అవ్వాలి, దాట్స్ ఇంపార్టెంట్. ప్రజెంట్ చేయాలి, దాట్స్ ఇంపార్టెంట్. బట్ నా రిజల్ట్ దేని మీద ఆధారపడి ఉందంటే, నా ప్రజెంటేషన్ని నేను ఏం చేయాలి? ఇప్పుడు సబ్మిట్ చేయాలి ఇన్ ఎ రైట్ ప్రాపర్ వే, ఇన్ ఎ రైట్ ప్రాపర్ వే, యాక్సెప్టబుల్ వేలో నేను సబ్మిట్ చేయాలి.
ఎలా పడితే అలా చేస్తే కుదురుతుందా? కిరాణా షాప్కి వెళ్ళి నాకు టీ పొడి కావాలి, షుగర్ అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలని 5,000 రూపాయలు సరుకులు చేసాం. ఎంత అయిందన్నా అంటే 5,000 అయినాయి భయ్యా అన్నాడు. తెల్ల పేపర్ తీసుకొని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గవర్నర్, అటో 500, అటో 5,000, ఇటో 5,000 రాసి గవర్నర్ సైన్ మనం పెట్టేసి తీసుకో భయ్యా ఏలేలో అన్నాం అనుకో, ఏం చేస్తారు? Didn't we give that 5,000 paper? Yeah, 5,000 ఉన్నది కదా. బట్ ఈజ్ దట్ ద రైట్ వే? ఈజ్ దట్ ద యాక్సెప్టబుల్ వే? దేవునికి కావాల్సింది ఎలా పడితే అలా ఇవ్వడం కాదు, యాక్సెప్టబుల్ సిచ్యువేషన్లో ఇవ్వాలి. లేవియాకాండంలో అనుకుంటాను ఎక్కువగా మనం ఈ మాటను చాలాసార్లు స్టడీ చేసాం. నీవు యెహోవాకి ఏదైనా ఇచ్చినప్పుడు దాన్ని అంగీకరించబడే విధంగా మీరు ఇవ్వాలి అని అంటాడు. 19వ అధ్యాయం 5వ వచనంలో సమాధాన బలి గురించో ప్రాయశ్చిత్తార్థ బలి గురించి సంథింగ్ చెప్తాడు దేవుడు అందులో. ఐఎమ్ నాట్ పర్టికులర్లీ ష్యూర్ అబౌట్ దాట్. కాకపోతే అక్కడ సమాధాన బల వేరే బల పక్కకు పెడితే అంగీకరింపబడే అర్పణ దేవునికి కావాలి. దేవుడు దాన్ని అంగీకరించాలి. తాగుతూ చచ్చిపోయి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నా అంటే నీ ఆత్మ కాదు కదా, ఏది తీసుకోడు దేవుడు. డెఫినెట్లీ నాట్. సో నాకు బాగా ఇష్టమైన మాట, నన్ను భయపెట్టే మాట ఒకటి ఉంటుంది. ఏంటంటే పేతురు గారి పత్రికలో ఎవరైనా క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించితే అట్టివాడు సంతోషపడాలి అని మాట్లాడుతూ అక్కడ హతసాక్షుల గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఏమని? క్రీస్తు నిమిత్తం బాధపడేవారు ఎవరైతే ఉంటారో వారు కూడా ఏం చేయాలంటే నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించాలి. ఈవెన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే మనసులో పాపం ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ బయటికి ఐఎమ్ ఏ జెన్యున్ పర్సన్గా నన్ను నేను క్యాస్ట్ చేసుకుంటూ ఉన్నాను. లోపల ఐఎమ్ ఏ ఫాల్ట్, ఐ హ్యావ్ సమ్ ఫాల్స్ ఇన్ మై లైఫ్, ఐ హ్యావ్ సమ్ ఫ్లాస్ ఇన్ మై లైఫ్ అనుకుందాం. కానీ ఒకరోజు ఒక ఆయన వచ్చి లేదు బైబిల్ కావాలా, ప్రాణం కావాలా తేల్చుకో అంటే నాకు బైబిలే కావాలని నేను చనిపోయాను అనుకోండి. బైబిల్ కోసం అతను నన్ను షూట్ చేసి చనిపోయాడు. ఇప్పుడు నన్ను పరలోకానికి ఏం తీసుకోడు దేవుడు. నేను బైబిల్ కోసం చచ్చిపోవడం కాదు దేవునికి కావాల్సింది, దేవుని కోసం బ్రతకడం దేవునికి కావాలి. ఇప్పుడు అలా చనిపోయే స్టేజ్లో ఉన్న నన్ను, నాలో ఫ్లాస్ ఉంటే పేతురు గారి పత్రికలో ఉంటుంది, అది దేవుడు యాక్సెప్ట్ చేయడు. సో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వీఆర్ గోయింగ్ టు సబ్మిట్ అవర్ లైఫ్స్ టు గాడ్ ఇన్ వాట్ ఎవర్ ద పాసిబుల్ మేనర్ అంటున్నాను. అది ఏదైనా సరే పాసిబుల్ మేనర్లో ఇవ్వండి, రైట్ ప్రోటోకాల్లో ఇవ్వండి. ఎలా పడితే అలా ఇస్తే దేవుడు ఒప్పుకోడు. సో మనం కూడా నేను పాటలు పాడుతున్నా నాకేంటి, వాక్యం చెప్తున్నా నాకేంటి, నేనేం చేసినా చెల్తా అంటే నై చెల్తా. అబ్సల్యూట్లీ దేవుడు అసలు యాక్సెప్ట్ చేయడు దాన్ని. సో ఏదో రోజు మనందరం పోవాల్సిన వారమే, నో డౌట్ ఇన్ దాట్. అది బిటర్ ట్రూత్. అది మేబీ కొందరికి చావు గురించి మాట్లాడితే దే క్యాన్ డైజెస్ట్, కాకపోతే అందరూ ఏదో రోజు చనిపోవాల్సిందే ఖచ్చితంగా. అలాంటి టైంలో మనం చనిపోబోయే ముందు వీఆర్ రైటింగ్ ఎగ్జామ్, దాన్ని మనం ప్రజెంట్ చేద్దాం. ప్రజెంట్ చేయడం కూడా, సబ్మిట్ చేయడం కూడా ఇన్ అన్ యాక్సెప్టబుల్ మేనర్ మనం చేయాలి. సో యాక్సెప్టబుల్ మేనర్ ఏంటో మనకు బైబిల్ చెప్తా ఉంది, యాక్సెప్టబుల్ థింగ్ ఏంటో బైబిల్ చెప్తా ఉంది. అలాంటప్పుడు ఆ బైబిల్ని మనం బేస్ చేసుకొని దీంట్లో ఉన్నట్టుగా దేవుడు కూడా వండర్స్ చేయమని చెప్పట్లేదు ఎక్కడ. బ్లండర్స్ నుంచి దూరంగా ఉండండి. ఏంటి ఆ బ్లండర్స్? నీకు తెలిసినంతలో నమ్మకంగా ఉండబాయి అన్నాడు దేవుడు. అంతే, అంత చేసేయండి అని చెప్పలేదు. వాట్ ఎవర్ యు నో, బీ ఫెయిత్ఫుల్, బీ ట్రూత్ఫుల్, బీ ఆనెస్ట్. అలా ఉండి దేవునికి అప్పగించండి. అంతే తప్ప నేను పాడుతున్నానే, వాక్యం చెప్తున్నానే, అది చేస్తున్నా, ఇది చేస్తున్నా, చర్చ్ క్లీన్ చేస్తున్నా, చేయి మంచిదే. కానీ నువ్వు హతసాక్షి అయినా సరే నీలో సాక్ష్యం లేకపోతే పరలోకం మనం వెళ్ళలేం. సో సబ్మిషన్కి మనం దగ్గరలో ఉన్నాం. మేబీ ఏ రోజు ఏం జరుగుతుందో మనకు తెలియదు, రేపు ఏం జరుగుతుందో అసలు తెలియదు. మనం పాటలు కూడా పాడుకుంటాం కదా, ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే అల్పమైన దానికి ఆరాటం అని. సో అలాంటి సిచ్యువేషన్ లైఫ్ని లీడ్ చేస్తున్న మనం ఇట్స్ బెటర్ టు ప్రిపేర్ అవర్ సెల్స్. బ్యాక్గ్రౌండ్లో మంచి హోంవర్క్ చేసి, మంచి టెస్ట్లో మంచి ప్రజెంటేషన్ చేసి, తెలిసినంతలో ప్రజెంటేషన్ చేసి, యాక్సెప్టబుల్ వేలో మనం సబ్మిట్ చేస్తే రెస్ట్ ఈస్ గాడ్స్ విష్. ఖచ్చితంగా దేవుడు ఖచ్చితంగా మనం తీసుకెళ్తాడు. సో ఇన్ కేస్ ఎవరైనా సరే నేను ఎట్లా సబ్మిట్ చేస్తే మీకేంటి అని అంటే మాత్రం వీ క్యాన్ డూ ఎనీథింగ్. సబ్మిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, దట్ టు ఇన్ యాక్సెప్టబుల్ మేనర్. మనం కూడా ఏదైనా రెజ్యూమ్స్ రాసేటప్పుడు చూడండి, లెటర్స్ రాసేటప్పుడు చూడండి, మనం కింద ఖచ్చితంగా చేస్తాం వాట్ ఎవర్ ఇందులో ఏదైతే ఉందో దాని అంతటిని యాక్సెప్టబుల్ ప్రోటోకాల్
ప్రకారంగానే నేను ఫాలో అవుతున్నాను. యాక్సెప్టబుల్ క్రైటీరియా ప్రకారంగా నేను ఫాలో అవుతున్నాను. నా నా మనస్సాక్షికి తెలిసినంతవరకు యాజ్ ఫార్ యాజ్ మై కన్సర్న్ దాని ప్రకారంగా నేను న్యాయంగానే చేశాను అని రాస్తూ ఉంటాం. సో యాజ్ ఫార్ యాజ్ మై నాలెడ్జ్ ఈజ్ కన్సర్న్ అని మనం రాస్తూ ఉంటాం కదా. ద సేమ్ వే మనం కూడా మన లైఫ్లో తెలిసినంతలో నమ్మకంగా ఉంటూ సబ్మిట్ చేసుకుంటే మిగతా దేవుడు ఖచ్చితంగా న్యాయం చేసే దేవుడు, ఎవరికి అన్యాయం చేయడు. సో నేను ఒకటైతే చెప్తున్నాను లాస్ట్లో, 7 మాటలు మన సంఘంలో చెప్పినా చెప్పకపోయినా, ఎందుకంటే చర్చెస్ పెద్దవి ఉంటాయి, చిన్నవి ఉంటాయి. 7 అంటే గొడవ లేదు అసలు, ఎందుకంటే ప్రతి సంవత్సరం 7 అవకాశం వస్తుంది. బట్ దానికంటే ఎక్కువ ఉంటే 1000 మంది ఉండే సంఘాలు కూడా ఉన్నాయి. సో నాట్ ఎవ్రీవన్ గెట్స్ ద ఛాన్స్ టు ప్రీచ్ ఇన్ దిస్ 7 word sessions. So even though if you get a chance or not to preach one of these words, I request you, I just want you to know that మేము చేస్తున్న ఈ కార్యక్రమానికి ఉన్న ముఖ్య ఉద్దేశం మీరు 7 మాటలు చెప్పడానికి కాదు, వాటిని మనకు అప్లై చేసుకుందాం. ఈవెన్ నేనైనా సరే, మీరైనా సరే, ఎవరైనా సరే, నా ఎదురుగా నాతో మాట్లాడిన అన్నవాళ్ళు చేసుకోవాలి, నేను చేసుకోవాలి, వింటున్న మీరు కూడా చేసుకోవాలి. అప్లికేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండి దాన్ ప్రజెంటేషన్. అంటే నా లైఫ్లో నేను చెప్పేదానికంటే నా బ్రతుకు ఎక్కువ మాట్లాడాలి కదా. బోధ అనేది 2 రకాలు. వన్ దట్ ప్రీచెస్ విత్ మౌత్ వర్డ్స్ అండ్ దట్ ప్రీచెస్ విత్ డీడ్స్, వర్డ్స్ అండ్ వర్క్స్. సో మన మాట బోధించే విషయంలో మన మాట తడబడినా పర్లేదు, కానీ బోధించే విషయంలో మన బ్రతుకు తడబడకూడదు. దాట్స్ ఇంపార్టెంట్ ఇన్ క్రిస్టియానిటీ. ఐ రిపీట్, బోధించే విషయంలో, క్రీస్తును పరిచయం చేసే విషయంలో, క్రీస్తు ప్రభు వారిని బోధించే విషయంలో నా మాట తడబడినా పర్లేదు, నా గ్రామర్ దేవునికి అక్కర్లేదు, నా ఇంటర్నేషన్ దేవునికి అక్కర్లేదు, నా స్ట్రెస్సింగ్ దేవునికి అక్కర్లేదు, కానీ నా బ్రతుకు అది దేవుడు చూస్తాడు. అందుకే అంటున్నాను, బోధించే క్రమంలో నోరు తడబడినా పర్లేదు, బ్రతుకు తడబడకుండా చూసుకుందాం. ఒక మంచి లైఫ్ని దేవునికి అలా సబ్మిట్ చేద్దాం. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మనం బ్లెస్ చేస్తాడు, కావాల్సిన ప్రతిదీ ఇస్తాడు దేవుడు. దాట్స్ ఇట్ ఫర్ టుడే. నిజమే అన్న, మన జీవితం నీటి బుడగ వంటిది, అల్పమైనది. అది ఎంతసేపు ఉంటుందో మనకు కూడా తెలియదు, దేవుడు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఆ ఉన్న కొద్ది జీవితమైనా మనం నీతిగా బ్రతుకుతూ, మనమే ఒక పత్రికల ఇతరులకు దేవుని గురించి మన జీవితాల ద్వారా, మన మాటల ద్వారా కాకుండా మన జీవితాల ద్వారా, మన మాటలతో కూడా మనం చెప్పాలి. మోర్ దెన్ దట్, మన జీవితం ద్వారా మనం దేవుని గురించి వారికి చెప్పాలి. మనమే ఒక పత్రికలా మనం బ్రతుకుతూ అనేక మందికి దేవుని పరిచయం చేసే వారంగా మనం ఉండాలి. ఈ 7 మాటలు మన జీవితంలో మనం అప్లై చేసుకొని మనము దేవుని గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకుంటూ మనం దేవుణ్ణి ఇంకా ఎక్కువగా పరిచయం చేసే వారంగా మనం అందరం ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న.